నేను సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గురించి ఒక ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారండి. వాళ్ళ గురించి అంటే సావిత్రి రమణారావు గారు, అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు కొత్త వాళ్ళు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఫస్ట్ సెషన్ కి ఫస్ట్ టైం. సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, వేర్ యూ కెన్ షేర్ ఎనీ ఐడియా. అంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానటువంటి ఏరియాస్ లో ఇన్ బిట్వీన్ రైట్ లెఫ్ట్ సెంటర్ ఎనీ ఐడియా కెన్ బి షేర్డ్ in the Center for Social Dialogue. This is basically one thing. Then the other thing is we have a freedom Indian Constitution which talks about freedom of expression, but our freedom or right to freedom of expression లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుతూ ఉంటాం. ఇది ఒకటి. రెండవది, మూడవది, మేము ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ మాట్లాడాలని చెప్పాము, బట్ అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుకోవచ్చు. బట్ ఎక్కువగా సమాజంలో కొద్దిగా అయినా సరే ఉన్న ఘర్షణని తగ్గించేటువంటి స్కోప్ ఉన్న విషయాలు మాట్లాడుకోవాలి. ఘర్షణకి మరింత స్కోప్ ఇచ్చేవి కాదు అనేటువంటిది ఇంకొక ప్రధానమైన ఆలోచన. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ నౌ ఐ లీవ్ ఇట్ టు కాసల రంగారావు గారు టు కండక్ట్ ఫర్దర్ సెషన్స్. మన సిఎస్డి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమైన రాజకీయ తత్వ శాస్త్రం యొక్క, రాజకీయ ఫిలాసఫీస్ యొక్క, వ్యక్తుల యొక్క ప్రాధాన్యత గురించి మనం ఏర్పాటు చేసుకున్నాము. కార్ల్ మార్క్స్, గాంధీ మహాత్ముడు, వీర సావర్కర్ల తాత్విక దృక్పథాలు చర్చించిన తర్వాత ఈరోజు మనం నెహ్రూ యొక్క సోషియో పొలిటికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆయన ప్రభావాన్ని గురించి, ఆ రంగంలో విశేషమైన చొరవ చూపించి విశేషమైన పరిజ్ఞానం సంపాదించుకున్న శ్రీ అవధానం రవికుమార్ గారు, అంటే మన సిఎస్డి యొక్క డైరెక్టర్ గారు లేదా కోఆర్డినేటర్ గారు, వారు ఇవాళ ప్రసంగిస్తారు. వారి గురించి అందరికీ తెలుసు, అయినా చిన్న పరిచయం. వారు ఎంఏ ఫిలాసఫీ చదివారు, లా చదివారు, ఎల్ఎల్ఎం చదివారు, లాలో కూడా పరిశోధన చేశారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉంటూ సర్వీస్ మ్యాటర్స్లో నిష్ణాతులుగా వారు క్లయింట్స్కు సేవలు అందిస్తున్నారు. ఇది చాలు, ఎందుకంటే వారి గురించి నేను చెప్పడం మొదలు పెడితే 2-3 గంటలైనా చెప్పొచ్చు. అది భావ్యం కాదు, ఇప్పుడు ఇది సమయం కాదు. ధన్యవాదాలు. నెహ్రూ యొక్క రాజకీయ విశ్లేషణ, సామాజిక విశ్లేషణ, సాంస్కృతిక విశ్లేషణ, ముఖ్యంగా భారతదేశం మీద వారి యొక్క ప్రభావం మీద అవధానం రవికుమార్ గారు మనకు విషయ పరిజ్ఞానం అందిస్తారు. ధన్యవాదాలు రవికుమార్ గారు, మీరు రండి డయాస్ మీదకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మనము ఇవాళ అంటే ఒక సిరీస్ ఆఫ్ పొలిటికల్ థాట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామని కాసల రంగారావు గారు ఇంతకుముందే చెప్పారు. మన ఉద్దేశం ఏంటంటే మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు చేశారు ఇండియన్ సొసైటీ, ఇండియన్ పాలిటిక్స్ మీద అనేటువంటి కన్సిడరేషన్తో మనం వీ హ్యావ్ సెలెక్టెడ్ మార్క్స్, గాంధీ, దెన్ సావర్కర్, నెహ్రూ, అంబేద్కర్ అండ్ దెన్ లోహియా. సో ఇవాళ నేను మనం ఇంతకు ముందే 3 టాపిక్స్ మాట్లాడుకున్నాము. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ నెహ్రూ. నెహ్రూ గురించి మాట్లాడాలి అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో బహుశా గాంధీ తర్వాత రెకనింగ్కి వచ్చేటువంటి, అంటే బాగా విస్తృతంగా దేశమంతా తిరిగి విస్తృతంగా దేశంలో అన్ని చోట్ల సభలు సమావేశాల్లో మాట్లాడి ప్రజలను ఇన్స్పైర్ చేసిన, అంటే ఈ పెద్ద చిన్న అనే దాంట్లో ఏంటంటే ది ఎక్స్టెంట్ హీ హాజ్ ట్రావెల్డ్, ది ఎక్స్టెంట్ హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ ఇన్ ద స్ట్రగుల్ అనేది ఒక ప్రధానమైన విషయం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ప్రతి స్ట్రగుల్కి దానికంటూ కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు అమెరికన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనగానే అమెరికన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి కోర్ వాల్యూ ఏమిటి అంటే ఫ్రీడమ్. అంటే వాళ్ళు స్వేచ్ఛను కోరుకున్నారు. అది అనియమిత స్వేచ్ఛ, అంటే అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ అనేది. అందుకని వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని మొత్తం కూడా వాళ్ళ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ అనేది వాళ్ళని లీడ్ చేస్తుంది. అట్లాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకుంటే వాడు ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అనేటువంటి 3 కాన్సెప్ట్స్ చుట్టూ వాళ్ళ స్ట్రగుల్ నడిచింది. సో అట్లాగే మీరు ఇంగ్లాండ్లో వచ్చినటువంటి ఇంటర్నల్ సోషల్ రెవల్యూషన్ కనుక చూస్తే వాళ్ళ బేసిక్ ఐడియా ఈస్
public participation in the administration of the governance, and then what is called as a అదే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళ గవర్నెన్స్ అనేటువంటి స్కీమ్ లో. ఇది బ్రిటిష్ కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫినామినల్. అంటే నేను ఇక్కడ కోర్ వాల్యూస్ చెప్తున్నాను ఇక్కడ మీకు. అలాగే రష్యన్ రెవల్యూషన్ లో కోర్ వాల్యూ ఏమిటంటే ఎస్టాబ్లిషింగ్ ఎ సొసైటీ కాల్డ్ యాజ్ సోషలిస్ట్ సొసైటీ లీడింగ్ టు అల్టిమేట్లీ కమ్యూనిజం. సో ఇది కోర్ వాల్యూ ఆఫ్ ది రష్యన్ రెవల్యూషన్. అలాగే ఈచ్ కంట్రీ, ఈచ్ నేషన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కోర్ వాల్యూ అండ్ కోర్ స్ట్రగుల్. అలాంటి కోర్ స్ట్రగుల్లో ఇండియాకు వచ్చేటప్పటికి వాళ్ళు యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రష్యాలో రెవల్యూషన్ వాళ్ళకున్నటువంటి జారు ప్రభువుల మీద, అదొక కాన్సెప్చువల్ గా మనకు అర్థం కావాల్సింది. అలాగే చైనాలో అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ లార్డ్ వీళ్ళ మీద ప్రజల తిరుగుబాటు. అమెరికా, అట్లా డిఫరెంట్ కంట్రీస్ లో ఉంటాయి. సో ఇండియాకు వచ్చేప్పటికి ఏంటంటే యాంటీ కొలోనియల్ స్ట్రగుల్. ఈ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ వీ టాక్ అబౌట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ ద్వారా వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి కోర్ వాల్యూ ఏమిటి అంటే ఇట్స్ సంథింగ్ కాల్డ్ సావరెనిటీ. అంటే సర్వసత్తాక రాజ్యాన్ని సంపాదించి దాన్ని ఎవ్వరూ మనం కంట్రోల్ చేయకూడదు. ఇక్కడ ఇది అంటే సావరెనిటీ వాజ్ వన్ ఆఫ్ ది కోర్ ఏరియా ఆఫ్ కోర్ వాల్యూ ఇన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా. దెన్ డెమోక్రసీ, అంటే తర్వాత వచ్చేటువంటి దేశం ఎలా ఉండాలంటే సావరెన్ అయి ఉండాలి, డెమోక్రటిక్ ఇది కూడా అయి ఉండాలి. అలాగే మూడవ కోర్ వాల్యూ దానికి సెక్యులరిజం, అంటే మతాలతో సంబంధం లేనటువంటి స్టేట్. అంటే మతం ఉండకూడదని కాదు, ప్రజలకు ఎవరికి వాళ్ళ మతాలు ఉంటాయి, కానీ స్టేట్ అనేటువంటి ఆపరేటర్స్ కి మతం అనేది సిగ్నిఫికెంట్ గా పనిచేయక్కర్లేదు. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇదేంటంటే వాళ్ళు ప్రో పూర్ ఎకనామిక్ పాలసీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం. అంటే త్రూ ప్లాన్డ్ ఎకానమీ ద్వారా ప్రో పూర్ ప్లాన్డ్ ఎకానమీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనేది అదొక కోర్ వాల్యూ. అట్లాగే 4వ లేదా 5వ ఇంపార్టెంట్ కోర్ వాల్యూ ఏమిటంటే మోడర్న్ సైంటిఫిక్ థింకింగ్. దేశాన్ని మోడర్న్ సైంటిఫిక్ థింకింగ్ వైపు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక కోర్ వాల్యూ. అయితే ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకు రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఏ కంట్రీ ఫైటింగ్ అగెన్స్ట్ ఇట్స్ ఓన్ రూలర్స్. ఇట్ ఈస్ ఫైటింగ్ అగెన్స్ట్ ఎ ఫారిన్ రూలర్. సో ఫారిన్ రూలర్ వచ్చేప్పటికి డిఫరెంట్ అవుట్ఫిట్స్ డిఫరెంట్ స్టాండ్స్ తీసుకున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనిస్టులు ఉట్టి ఫ్రీడమ్ అనేది వేస్తూ వితౌట్ సోషలిస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫ్యూచర్ అని అంటే, వీళ్ళు మన హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళని తీసేయాలి, కానీ మనం రేపు పొద్దున రాబోయేటువంటి సామ్రాజ్యం అనేది అది బేసిక్ గా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల యొక్క సావరినిటీగా తయారవ్వాలి అనేటువంటి అదొకటి. అలాగే అంబేద్కర్ అతని శిష్యులకు ఉన్నటువంటి ప్రధానమైన అజెండా ఏమిటి అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీతో 2-3 వేల ఏళ్లుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ సోషల్ ఈక్వాలిటీ సంపాదించడం అనేది ప్రయారిటీ కావాలి, నాట్ ఫ్రీడమ్. ఎందుకు అంటే ఫ్రీడమ్ వల్ల వచ్చేటువంటి తేడా ఏమీ లేదు. మళ్ళీ వీ విల్ బి బౌన్సింగ్ బ్యాక్ టు ది సప్రెషన్ ఆఫ్ ది అప్పర్ క్యాస్ట్. సో అంటిల్ అండెస్ దిస్ పర్టికులర్ ఈ ఈక్వాలిటీ అనేది మీరు కనుక ఎస్టాబ్లిష్ చేయకపోతే ఈ కుల వ్యవస్థ లేదా అన్టచబిలిటీ లాంటి వ్యవస్థలను ట్యాకిల్ చేయకుండా సోషల్ రెవల్యూషన్ రాకుండా ఈ ఫ్రీడమ్ అనేది ఇట్ మేక్స్ నో సెన్స్ అనేటువంటిది అంబేద్కర్ రైట్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ అనేటువంటిది ఏమిటి అంటే కాంగ్రెస్ ఈజ్ నాట్ వన్ సింగిల్ ఐడియా. కాంగ్రెస్ అనేది కాంగ్లెమరేషన్ ఆఫ్ సో మెనీ ఫోర్సెస్. అందువల్ల దాంట్లో లెఫ్ట్ ఐడియాస్ ఉన్నవాళ్ళు పనిచేయచ్చు, రైట్ ఐడియాస్ ఉన్నవాళ్ళు పనిచేయచ్చు, వేరే ఐడియాస్ ఉన్నవాళ్ళు పనిచేయచ్చు. ఇలా రకరకాల గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో అకామిడేట్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా దాంట్లో ఫ్యూడల్ లార్డ్స్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ కాంగ్రెస్ యొక్క ఫార్మేషన్ నుంచే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ లో ఏంటంటే వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ కొలోనియల్ రూలర్ కాబట్టి ఫ్రీడమ్ తెచ్చుకోవడం ప్రయారిటీ. మిగతా సోషల్ రెవల్యూషన్స్, ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఈక్వాలిటీ అవన్నీ కూడా వీ కెన్ థింక్ ఆఫ్ లేటర్ ఆన్ అనేటువంటి కాన్సెప్ట్.
ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ మధ్య స్ట్రగుల్ అవుతూనే కాంగ్రెస్ తన యొక్క అప్పర్ హ్యాండ్ ని తీసుకొని మొత్తం మీద పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఒకటి 1947 15th ఆగస్టుకు తెచ్చుకుంది. అయితే అంతకు ముందు ఫ్రీడమ్ స్ట్రగుల్లోను, ఆ తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సావరిన్ కౌంట్రీ ఏర్పడిన తర్వాత కూడా ఈ ఈ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ నాయకత్వం మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా అనుకున్నాం, పార్ట్స్ వేరే, ఆలోచనలు వేరే, కాబట్టి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి వాటిలో. ఇవి అలాంటిది అయితే ఏం జరిగింది అంటే 1990ల దాకా కమ్యూనిస్టులు సోషలిస్టులు అనేవాళ్ళు కూడా చాలా బిట్టర్ స్టాండ్ అగెనిస్ట్ కాంగ్రెస్ తీసుకునే ఉన్నారు. అంటే కొంతవరకు నెహ్రూ టైంలో, ఇందిరాగాంధీ టైంలో కమ్యూనిస్ట్ ఇంటెలెక్చువల్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఇంపార్టెంట్ రోల్ తీసుకోగలిగినా కానీ ఓవరాల్ గా పార్టీ పరంగా చూస్తే దే ఫేస్ ఏ బిట్టర్ ఫైట్ ఈవెన్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్. అండ్ ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకు స్ట్రగుల్ ఉంది. ఈ ఇన్నింటి మధ్య 1990s దాకా నెహ్రూని అసెస్ చేసిన పద్ధతి ఒకటి, 1990s తర్వాత అసెస్మెంట్ డిఫరెంట్ గా మారిపోయింది. ఇది మనం చాలా ఇక్కడ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే 1990s తర్వాత నుంచి ఇటు భారతదేశంలో ఉండేటువంటి రైట్ వింగ్ పార్టీస్ అయిన జనసంఘ్ కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ బలహీన పడుతుంది అనేటువంటి అవకాశం క్లియర్ గా కనబడింది. సో ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్సెస్ తమ మెయిన్ స్పేస్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ ప్రయత్నం స్ట్రగుల్ నడుస్తుందో అప్పుడు జనరల్ గా రీఅరేంజ్మెంట్ ఆఫ్ హిస్టరీ కూడా నడుస్తుంటుంది. సో ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ హిస్టరీ 1990s నుంచి బలంగా స్టార్ట్ అయింది. ఇది చాలా అయితే ఈ ఆస్పెక్ట్ లో ఎప్పుడైతే రైట్ వింగ్ అటాక్ ఆన్ గాంధీ అండ్ నెహ్రూ బాగా పెరిగిపోయిందో సడన్ గా లెఫ్ట్ స్కాలర్స్ కొంతమంది అసలు దే స్టార్టెడ్ రీథింకింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ గాంధీ అండ్ నెహ్రూ. మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ ని రీఅసెస్ చేయాలి, అలాగే వాట్ ఎగ్జాక్ట్లీ రోల్ ప్లేడ్ బై నెహ్రూ అండ్ గాంధీ, వై దీస్ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు బిట్టర్ క్రిటిసిజం అనే దాని మీద రీథింకింగ్ స్టార్ట్ అయింది. అందులో ప్రధానంగా ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇర్ఫాన్ హబీబ్ అనేటువంటి ఆయన కూడా లెఫ్ట్ స్కాలరే, లెఫ్టిస్ట్ హిస్టోరియనే. బట్ అతను దాదాపు మిడ్ 80s నుంచి లేదా ఎర్లీ 90s నుంచి కూడా నెహ్రూ పట్ల ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ తో మనం ముందుకెళ్ళాలి అనేటువంటి మాటని ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. రెండవ అతను బిపన్ చంద్ర అని, ఆయన కూడా సిపిఎం అంటే కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్కాలరే. ఆయన కూడా హీ స్టార్టెడ్ రీఅసెసింగ్ నెహ్రూ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎస్పెషలీ బిపన్ చంద్ర ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అనేది ఒక డిఫరెంట్ రీడింగ్ 1990s లో, మిడ్ 1990s లో వచ్చింది. అప్పటిదాకా లెఫ్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద లేకపోతే స్వాతంత్రం మీద తీసుకున్న స్టాండ్లను అన్నిటినీ కూడా కొంత ప్రశ్నిస్తూ తిరిగి రీఅసెస్ చేసేటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఎప్పుడు జరిగిందంటే ఈ బిపన్ చంద్రాస్ బుక్ ఆన్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, ఇది ఒక ఆయన ఎడిటోర్షిప్ లో జరిగింది. అలాగే రీసెంట్ గా బిపన్ చంద్ర శిష్యుడే ఇంకొక ఆయన ఆదిత్య ముఖర్జీ అని, ఆయన నెహ్రూస్ ఇండియా అని రీసెంట్ గా ఒక బుక్ పబ్లిష్ చేశారు. ఈయన కూడా మార్క్సిస్ట్ బేసిక్ గా. సో ఇక్కడి నుంచి ఇటు రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ రెండు కూడా రీఅసెస్మెంట్ ఆఫ్ నెహ్రూని స్టార్ట్ అయింది. ఇక్కడ మనము వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ నెహ్రూ థాట్ ఆఫ్ అండ్ నెహ్రూ వాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మనకు మార్క్సిస్ట్ సర్కిల్స్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆంటోనియో గ్రామ్సీ అనే పేరు విని ఉంటాం. అంటే ఆంటోనియో గ్రామ్సీ అంటే ఎవరు అంటే ఇటాలియన్ మార్క్సిస్ట్, ఆయన ఇటాలియన్ కమ్యూనిస్ట్. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఆయన ప్రిజన్ నోట్స్ అని, అంటే ఆయన చాలా కాలం జైల్లో ఉంటాడు, ప్రిజన్ నోట్స్ అని రాస్తారు. ఇది చాలా మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్స్ లో ఈ ప్రిజన్ నోట్స్ ఆఫ్ ఆంటోనియో గ్రామ్స్కీ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఇర్ఫాన్ హబీబ్ ఒక ఆర్టికల్ రాస్తూ రీసెంట్ గా ఒక 10 years బ్యాక్, అసలు మీరు నెహ్రూ యొక్క ప్రిజన్ నోట్స్, నెహ్రూకి ప్రిజన్ నోట్స్ అంటే ఏమీ లేవు, ఎందుకంటే నెహ్రూ ఫర్ లాంగ్ టైం అబౌట్ 10 years ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్ ఆఫ్ 30 years ప్రీ ఇండిపెండెన్స్ లో ఆయన 10 years జైల్లో ఉన్నాడు దాదాపు. సో ఈ 10 years టైంలో ఆయన అనేక పుస్తకాలు రాశాడు. అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ టు ద డాటర్, అండ్ ఇలా తర్వాత
విదర్ ఇండియా చాలా చాలా గొప్ప డాక్యుమెంట్ అది. చాలా మంది ఈవెన్ నెహ్రూవియన్స్ కూడా దాన్ని సీరియస్ గా పట్టించుకోలేదు. విదర్ ఇండియా ఇలాంటివి అనేక రచనలు ఆయన చేశారు. సో ఈయన ఏమంటాడంటే, మీరు వై డోంట్ రీడ్ ది రైటింగ్స్ ఆఫ్ నెహ్రూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిజన్ నోట్స్ ఆఫ్ గ్రామ్స్కీ. అంటే ప్రిజన్ నోట్స్ ఆఫ్ గ్రామ్స్కీలో ఎంత ఇంటర్నల్ డైలమా నడుస్తూ ఉంటుందో, వాట్ ఈస్ కమ్యూనిజం, హౌ టు ఇంప్లిమెంట్ కమ్యూనిజం, అసలు యాక్చువల్ కమ్యూనిజం ఉన్నటువంటి బ్లాకేడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఎలా ఆలోచించారో, అలాగే ఈయన కూడా నెహ్రూస్ ప్రిజన్ నోట్స్ నుంచి చాలా సీరియస్ వర్క్ చేశాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నెహ్రూని ఎగ్జామిన్ చేయడంలో ఈ మధ్యకాలంలో 2 రకాలుగా తీసుకున్నారు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో నెహ్రూ, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, 2 భాగాలు ఈ ఈ ఈ ఈ నెహ్రూ ఫిలాసఫీని అర్థం చేసుకోవడంలో. సో అందరూ కామన్ గా చెప్పేటువంటి ఒక ఏరియా ఏమిటంటే, నెహ్రూ యొక్క కోర్ ఫిలాసఫీలో ఒకటి ఒక ఆదర్శవంతమైన డెమోక్రసీ, అంటే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం, ఐడియల్ డెమోక్రసీ అంటారు, అలాంటిది ఒకటి ఉంటుంది అని. రెండవది సెక్యులరిజం ఆయనకు ఒక కోర్ ఐడియా, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం అనేది రాజ్యాన్ని నిర్దేశించే స్థితికి రాకూడదు. అందుకనే ఆల్ త్రూ హీ స్ట్రగుల్, హీ ఫైట్ అగేన్స్ట్ సెక్యులరిజం అండ్ అగేన్స్ట్ రిలీజియస్ ఫోర్సెస్, అండ్ ఆల్సో అట్లాగే ఒక ఐడియల్ డెమోక్రసీని క్రియేట్ చేయాలనేటువంటి ఆ ప్రయత్నము ఆయన మొత్తం దీంట్లో కనబడుతుంది. ఇక మూడవ ఇంపార్టెంట్ వాల్యూ ఫర్ నెహ్రూస్ ఫిలాసఫీ ఏంటంటే ఫెబియన్ సోషలిజం అంటాం మనం. ఫెబియన్ సోషలిజం అంటే మిగతా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ లేదా మార్క్స్ వీళ్ళు ఆలోచించినట్టుగా అగ్రెసివ్ సోషలిజం కాకుండా, ఫెబియన్ సోషలిజం ఏంటంటే ఇంక్రిమెంటల్ గా సోషలిజం తీసుకురావచ్చు. కాన్స్టిట్యూషనల్ ఐడియాస్ లోంచి ఒక కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకొని ఒక ప్లాన్డ్ ఎకానమీ ద్వారా నెమ్మదిగా ఓవరాల్ ఈక్వాలిటీని మనం సమాజంలో సంపాదించగలం, ఇది సాధ్యం అని అనుకునేటువంటి ఆలోచన. దీన్ని ఫెబియన్ సోషలిజం అంటారు. అది జనరల్ ఫేబ్స్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ మిలిటరీ పర్సన్ పేరు మీద వచ్చింది. అతను ఏది కూడా వేగంగా స్టెప్స్ వేయక చాలాసార్లు యుద్ధంలో డైలమాలో ఉంటాడు అని అతనికి పేరు. సో ఈ ఫెబియన్ సోషలిజం అనే మాట నుంచి, ఇది ఫేబ్స్ అనేది జనరల్ నుంచి ఫెబియన్ సోషలిజం అనే మాట వచ్చింది. ఇక 4వ కోర్ వాల్యూ నెహ్రూకి వచ్చేటప్పటికి సైంటిఫిక్ థింకింగ్. ఆయన సైంటిఫిక్ థింకింగ్ అని బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఏదైనా సరే అన్సైంటిఫిక్ థింకింగ్ హ్యాస్ టు బి డిస్కార్డెడ్ అవే, ఇది ఒకటి. తర్వాత వీళ్ళంతా యాంటీ కొలోనియల్, యాంటీ ఫ్యాసిస్ట్ స్ట్రగుల్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో యాంటీ కొలోనిజం, అంటే కొలోనియలిజం అనేటువంటి మాటని కాంగ్రెస్ లో ముఖ్యంగా నెహ్రూ డిఫైన్ చేస్తున్న పద్ధతి వేరే. కొలోనియలిజం అంటే ఆయన ఉట్టిగా అనడు. కొలోనియలిజం, క్యాపిటలిజం, ఫ్యాసిజం ఈ 3 కలిసే ఉంటాయి ఎప్పుడు అంటారు. అంటే దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే చాలా ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఏమొద్దు. ప్రస్తుతానికి ఏంటంటే కొలోనియలిజం మీద స్ట్రగుల్ చేయడము అంటే నెహ్రూ దృష్టిలో కేవలం కొలోనియలిజం స్ట్రగుల్ చేయడమే కాదు, ఫ్యాసిజం మీద కూడా స్ట్రగుల్ చేయడము, క్యాపిటలిజం మీద కూడా స్ట్రగుల్ చేయడం సైమల్టేనియస్గా. సో ఇది బేసిక్ గా ఆయన కోర్ వాల్యూస్. ఇప్పుడు ఇందులో నేను ముందు శాస్త్రీయ దృక్పథానికి పోతున్నాను. ఎందుకంటే ఈ శాస్త్రీయ దృక్పథం అనేది నెహ్రూకి ఎందుకంత సీరియస్ గా తయారైంది అంటే, ఆయనకు చిన్నప్పటి నుంచి ఆయనకు బాగా డబ్బున్నవాడు కాబట్టి ఆయన స్కూల్కి పోయి చదువుకోలే. బిగినింగ్ లో ఆయనకైతే ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పేవాడు. అందులో ఆయనకి ఫెర్డినాండ్ బ్రూక్స్ అనేటువంటి ఒక స్కాలరు ఆయన గురువు ఆయనకి. ఆ యంగర్ డేస్ లో నెహ్రూను బాగా మౌల్డ్ చేసిన వాళ్ళలో ఫెర్డినాండ్ బ్రూక్స్ అనేటువంటి ఒక స్కాలర్ ఉంటాడు. ఆయన ఇంటికి వచ్చి చెప్తుంటాడు. ఆయన బేసిక్ గా థియోసఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అన్నీ బిసెంట్ గారి శిష్యుడు ఆయన. అయితే ఈయన చాలా మంచి సైన్స్ టీచరు. సో ఇతను సైన్స్ ని బాగా, అంటే సైంటిఫిక్ థింకింగ్ ఒకటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన అనే దాన్ని చాలా బలంగా నెహ్రూ యొక్క మైండ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో కూడా కొంత హయ్యర్ బాగా రిచ్నెస్ ఉన్న కుటుంబము, అనేక మంది ఫారినర్స్, లోకల్ వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు. సో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ఎన్లైటెండ్ సర్కిల్స్ లో పెరిగింది కాబట్టి వాళ్ళకి ఇంటి వాతావరణంలో కూడా ఈ సెక్యులరిజం అనేది, లౌకికవాదం అనేది ఒక బలమైనటువంటి రూపంగా తీసుకుంది. అయితే అలా అని చెప్పి నెహ్రూ చిన్నప్పుడు చదువుకొని చక్కగా సంస్కృత్ చదువుకున్నాడు. తర్వాత ఇండియన్ టెక్స్ట్ అయినటువంటి ఉపనిషత్తు, భగవద్గీత ఇలాంటివి కూడా చాలా సీరియస్ గా స్టడీ చేశాడు. మామూలుగా
అంటే గాంధీ అన్న కనీసం నేను చిన్నప్పుడు వాటిని చదువుకోలేదు, ఇంగ్లాండ్ వెళ్ళాక ఎవరో నాకు ఇంట్రడ్యూస్ చేశారంటే నెహ్రూ అట్టగా చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఈ రెండింటికి కూడా చాలా బలమైనటువంటి ఇది ఉంది. సో ఇది బేసిక్గా నెహ్రూను చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయాలు అయితే, ఇప్పుడు ఒక్కసారి నెహ్రూ యొక్క రచనలు కనుక మనం తీసుకుంటే ఆయన విస్తృతి అంటే అందులోనే మనకు ఆ ఫిలాసఫీ మొత్తాన్ని మనం బయటికి తీసుకోవాలి. ఆయన ఆటోబయోగ్రఫీ, అలాగే లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, స్పీచెస్ అండ్ రైటింగ్స్, ఇవి 8 వాల్యూమ్స్ ఎంతో ఉంటాయి. వన్ నేషన్ వన్ హార్ట్, ఇది ఒక పుస్తకం అయింది. ఇండియా అండ్ వరల్డ్, సోవియట్ రష్యా, చైనా, స్పెయిన్ అండ్ ద వార్, ద యూనిటీ ఆఫ్ ఇండియా, విదర్ ఇండియా, 18 months in India, recent essays on and writings, independence and after, a window in the prison and prison ఇట్లా ఆయన రాసిన ది టెస్ట్ విత్ ది డెస్టినీ అనేది ఒక స్పీచ్, చాలా ఇంపార్టెంట్ స్పీచ్ ఆయన లైఫ్లో. ఇది బేసిక్గా ఆయన యొక్క రచనలు, సాహిత్యము మొత్తం కూడా. ఇప్పుడు ఇందులో మనం కనుక ప్రధానంగా గమనిస్తే, చిన్నప్పుడు ఆయన చరిత్రకు పెద్ద స్టూడెంట్ కాదు, కానీ 1912లో ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చాక ఆయన ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయలే, ఎందుకంటే హీ రిఫ్యూజ్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్రాక్టీస్. అండ్ అనీ బిసెంట్ ద్వారా ఫ్రీడమ్ స్ట్రగుల్లో డైరెక్ట్గా ఎంటర్ అయ్యాడు 1912 నాటికి. అయితే బేసిక్గా 1915, 16, 17, 18 దాకా కూడా ఆయన అనీ బిసెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాత్రమే ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఊహించాడు. గాంధీతో పెద్ద కాంటాక్ట్లోకి ఇంకా రాలేదు వాళ్ళంతా. అయితే ఈ సమయంలో అంటే ఎస్పెషలీ 1920s ఆన్వర్డ్స్ సడన్గా ఆయన యొక్క ఇంట్రెస్ట్ హిస్టరీ మీద పోయింది. చరిత్రని ఇంకా ఆ తర్వాత ఆయన ఎంత అధ్యయనం చేశాడంటే, ఆయన 3 పుస్తకాలలో కూడా అంటే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ టు ది డాటర్ మాత్రమే కాకుండా ఆయన రచనలలో ఏదైనా సరే ఒక చారిత్రక వ్యూ లేకుండా ఆయన ఎప్పుడు ఏనాడు ఏ విషయాన్ని మాట్లాడాడు అంటే, ఆయన ఆ కల్చరల్ హిస్టారికల్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీని దృష్టిలోకి పెట్టుకొని మాత్రమే ఎప్పుడైనా సరే తన ఆలోచనని అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎస్పెషలీ హిస్టరీ వల్ల. అలాగే ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదన ఆయన ఏంటంటే, ఇది చాలా ఇప్పుడు నెహ్రూని అర్థం చేసుకోవాలంటే కరెంట్గా ఈ ప్రతిపాదన చాలా ఇంపార్టెంట్ అయింది. అదేమిటంటే, వన్ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్టరీ టు అండర్స్టాండ్ ద ప్రెజెంట్ ఇన్ రిలేషన్ టు వాట్ హ్యాడ్ బీన్ and try to prepare the society into the future. దీన్ని ఇది చెప్తూ ఇంకోటి ఏమంటే, చాలా మంది గ్రీవెన్స్ ద్వారా హిస్టరీని చదువుతారు. అంటే మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు ఈ నేరం జరిగిపోయింది, మాకు హిస్టారికల్గా ఈ గ్రీవెన్స్ ఉంది. ఈ గ్రీవెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హిస్టరీ చదవడం వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి అనేది నెహ్రూ యొక్క కంటెన్షన్. అందుకని ఏమంటారంటే, కొలోనియల్ అండ్ కమ్యూనల్ ఇంటర్ప్రిటేషన్, ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. ఏమిటి అంటే, కొలోనియల్ అండ్ కమ్యూనల్ ఇంటర్ప్రిటేషన్ రిపీటెడ్లీ ఎంఫసైజ్ ద ట్రుమా, అంటే ఒక గాయం, ఒక తీవ్రమైన గాయాన్ని ఎప్పుడు రిపీటెడ్గా అదే మెయిన్ ఇష్యూ హిస్టరీ అంటే చెప్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్, బేసిక్గా హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ బేస్డ్గా ఈ హిస్టరీని చెప్పడానికి ఈ కొలోనియలిస్టు ట్రై చేశారు. దాన్ని కమ్యూనల్ ఫోర్సెస్ కూడా తీసుకున్నాయి అని అంటూ, దీస్ థియరీస్ ఆఫ్ ట్రుమా వర్ ఆఫెన్ క్రియేటెడ్ సెంచురీస్ ఆఫ్టర్ ద సో కాల్డ్ ట్రుమా ఈవెంట్స్. ఇది చాలా ట్రుమాటిక్ ఈవెంట్స్. ఇది ఆయన బేసిక్ గా చెప్పేది. అంటే అది ట్రుమా కూడా ఇవాళది కాదు, టుడేస్ గ్రీవెన్స్ కాదు. జనరల్ ఏం చేస్తారంటే, పాస్ట్ లో ఎక్కడో ఉన్న ఒక గ్రీవెన్స్ ని దాన్ని ప్రజలు బహుశా మర్చిపోయి ఉంటారేమో కూడా, కానీ దాన్ని మీకు ఒక గాయంగా చూపిస్తూ ఉంటారు. ఈ ట్రమాటిక్ మెథడ్ ఆఫ్ హిస్టరీ అనే దాన్ని మనము డినై చేయాలి. ఇది నెహ్రూ యొక్క హిస్టారికల్ వ్యూలో ఉన్నటువంటి ప్రధానమైన ఆస్పెక్ట్. అట్లాగే మీకు సునీల్ కిల్నాని అనే ఒక స్కాలర్ ఉంటాడు, ఆయన ది ఐడియా ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం రాస్తాడు. ఇందులో కూడా నెహ్రూ యొక్క ఐడియా ఆఫ్ ఇండియా ఏమిటంటే, ఆయనది ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ
the model of constitutional democracy has proved the most reliable instrument available to modern population. It is not the finest of the deserving human interest, but it is more practicable than other modes of Promethean conceptions. అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి కన్సెప్షన్స్ కంటే కూడా ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకొని గ్రీవెన్సెస్ అనే దాన్ని ఏదో ఒక చోట ఎండ్ చేసి అక్కడి నుంచి సొసైటీ ముందుకు వెళ్ళాలి అనేది అనదర్ కాన్సెప్ట్ విచ్ నెహ్రూ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అబౌట్ హిస్టరీ. సో బేసిక్ గా హిస్టరీ యొక్క ఎక్స్టెన్సివ్ స్టడీయే నెహ్రూ. ఆ హిస్టరీలో ఇండియాని లొకేట్ చేయడము, ఇండియాని మళ్ళీ దానికి భవిష్యత్తు దారి చూపించడం, ఈ ఆస్పెక్ట్లే నెహ్రూవియన్ ఫిలాసఫీని మొత్తాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అట్లాగే రెండోది ఏంటంటే ఆనాటి దాకా ప్రపంచ చరిత్రలో ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తిని కానీ, రాజ్యాన్ని కానీ, ప్రభువును కానీ, ఇంకెవరినైనా సరే రిమూవ్ చేయాలంటే ఒకే ఒక నోన్ మెథడ్ ఏమిటి అంటే వయలెన్స్. సో ఈ వయలెన్స్ తప్ప ఇంకొక దారి లేదు. అంటే యూ హ్యావ్ టు ఫైట్ వయలెన్స్ విత్ వయలెన్స్ అగైన్. సో ఇలాంటి ఒక కండిషన్స్ లో అంటే ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి రష్యన్ రెవల్యూషన్ దాకా చాలా ప్రామినెంట్ గా ఉన్నటువంటి ఐడియా. ఈజ్ ఇట్ అబ్సల్యూట్లీ ట్రూ that we have to only think in terms of violence for challenging the authority అనేది గాంధీ ఒక ఆస్పెక్ట్ లో చెప్తే, నెహ్రూ దాన్ని ఒక మోస్ట్ మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దాన్ని చెప్పుకుంటూ వచ్చాయి. ఇది ఒక ఏరియా. ఇక సో నెక్స్ట్ ఏంటంటే మనం రెండవ ఆస్పెక్ట్ నెహ్రూ కొలోనియలిజం ని అపోజ్ చేసేయడం అనే దానికి ఆయన ఇచ్చుకున్న మీనింగ్ ఏమిటి అంటే, కొలోనియలిజం అనే దాన్ని ఆయన కొలోనియలిజం, క్యాపిటలిజం, ఫ్యాసిజం మూడు ఒక ఇంటర్ట్వైన్ లో ఉన్నటువంటి ఒకే ఫోర్సెస్. అవి సపరేట్ ఫోర్సెస్ కాదు. అంటే యూ కెనాట్ ఇమాజిన్ కొలోనియలిజం వితౌట్ క్యాపిటలిజం, యూ కెనాట్ ఇమాజిన్ క్యాపిటలిజం వితౌట్ కొలోనియలిజం, యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ what is called as fascism without colonialism and capitalism. ఇది ఆయన బేసిక్ కాన్సెప్ట్ అనుకున్నాం కదా. సో దీని మీద అంటే యాంటీ ఫ్యాసిజం మీద వరల్డ్ వైడ్ గా బహుశా ఇంత సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి ఒక పొలిటికల్ ఇండివిజువల్, అంటే కంటిన్యూస్ గా యాంటీ ఫ్యాసిజం అనేటువంటి కాన్సెప్ట్ తో తన పొలిటికల్ ఫిలాసఫీ మొత్తాన్ని నడిపినటువంటి ఎవరన్నా ఒక పొలిటికల్ లీడర్, ఒక ఎగ్జాంపులరీ లీడర్ ఉన్నాడా ప్రపంచంలో అంటే ఖచ్చితంగా అందులో మీరు ఒక 5-6 మందిలో 10 మందిలో తీసుకుంటే అందులో నెహ్రూ పేరు ఖచ్చితంగా వినబడాల్సింది. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఆయన యొక్క ఈ యాంటీ ఫ్యాసిజం అనే దానికి ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 1935, 32, 34, 35 మధ్య వాళ్ళ మిస్సెస్ కి, వాళ్ళ కమలా నెహ్రూకి ఒంట్లో బాలేక ఆవిడకి స్విట్జర్లాండ్ లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఒకసారి ఈయన లండన్ విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఇటలీలో రోమ్ నగరంలో ఎయిర్పోర్ట్ లో కొంచెంసేపు ఆగాల్సి వస్తుంది. ఒక 2-3 అవర్స్ చేంజ్ ఆఫ్ ఫ్లైట్ లో ఆయన ఆగిపోవాల్సి వస్తుంది. ఆ టైంలో అంతకు ముందే ముస్సోలిని ఒక లెటర్ పంపిస్తాడు, వెన్ ఎవర్ యూ ల్యాండ్ ఇన్ రోమ్ ప్లీజ్ మీట్ మీ అని. అయితే ఆ లెటర్కి ఈయన రిప్లై ఇస్తాడు, సారీ ఐ కెనాట్ మీట్ ఎనీ ఫ్యాసిస్ట్. అదే పెద్ద సాహసం, ఎందుకంటే ఆనాటి ప్రపంచంలో ఒక ఫ్యాసిస్ట్ కి డైరెక్ట్ గా నథింగ్ డూయింగ్, ఐఎమ్ సారీ ఐ కెనాట్ మీట్ అని చెప్పడమే ఒక పెద్ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అయితే, రోమ్ అనేది ముస్సోలిని యొక్క ఇటలీలో ఉన్నటువంటి నగరం అది. అందులో ల్యాండ్ అయిన 4-5 అవర్స్ లో వాళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్ని పంపిస్తారు నెహ్రూ దగ్గరికి. ప్లీజ్ ముస్సోలిని వాంట్స్ టు అట్లీస్ట్ కన్వే టు యూ హిస్ డీప్ కండోలెన్సెస్ ఆన్ ద లాస్ ఆఫ్ యువర్ వైఫ్ అని చెప్తే ఆయన అంటాడు, నథింగ్ డూయింగ్, ఐ విల్ నాట్ మీట్ ఆన్ ఎనీ కౌంట్ ఎనీ ఫ్యాసిస్ట్ లీడర్. ఇంత స్ట్రాంగ్ గా, ఇంత కన్విక్షన్ తో ఫ్యాసిజాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఫినామినా ఈజ్ నెహ్రూ. అండ్ దెన్ ఈ రిలీజియస్ స్ట్రగుల్స్ ఏవైతే 1946-47 నుంచి ఇండియాలో మొదలైనాయో, ఇటు ముస్లిం లీగ్, ఇటు హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్, వీళ్ళు చేసినటువంటి 2 నేషన్ థియరీ, దీని కాన్సిక్వెన్సెస్ ని కూడా నెహ్రూ హ్యాస్ టేకెన్
నెహ్రూ హ్యాస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దెన్ దాని ఏమంటారంటే అసలు యాక్చువల్గా ఆ టైంలో జరిగినటువంటి ఈ రిలీజియస్ స్ట్రగుల్స్, కొన్ని లక్షల మంది చనిపోవడము, అలాగే మిలియన్స్ ఆఫ్ పీపుల్ హోమ్లెస్గా అయిపోవడము, అలాగే ఒకవైపున ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్, మాకు కనుక ఫ్రీడమ్ ఇవ్వకపోతే మేము డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటాము అనడము, అలాగే అక్టోబర్ అక్టోబర్ 1946 నుంచి నౌకోలిలోను బెంగాల్లోను జరిగినటువంటి ఒక భయంకరమైన దాని ఏమంటారంటే రిలీజియస్ నరమేధము, ఇవన్నీ కూడా ఆయన ఏం చేశారంటే మరింత 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 స్ట్రాంగ్ సెక్యులరిస్ట్గా చేసాయి. అంటే రిలీజియన్ అనేది ఇట్స్ ఏ నెగటివ్ ఫోర్స్, ఇట్ కెనాట్ బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి దానికి ముఖ్యంగా 1942 తర్వాత 1942లో ఆయన అరెస్ట్ అయితే సంవేర్ అరౌండ్ 1944 వాళ్ళు బయటకు వస్తారు. కరెక్ట్గా వాళ్ళు బయటకు వచ్చే టైంకి ముస్లిం లీగ్ బలపడి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ముస్లిం లీగ్ డిమాండ్స్, ఇటు హిందూ మహాసభ డిమాండ్స్, ఇవన్నీ కలిపి చివరికి ఏంటంటే సమాజం మొత్తం ఒక రకమైనటువంటి రిలీజియస్ యాంగర్తో కొట్టుకుంటున్న టైంలో ఈయన ఈ పరిస్థితిని చూసి మరింత రిజిడ్గా సెక్యులర్ అవుతాడు నెహ్రూ. సో ఇది ఒక ఆయన యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి. అలాగే 15th August 1947 మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆ సందర్భంగా ఆయన ఇచ్చేటువంటి బ్రాడ్కాస్ట్లో కూడా అవర్ స్టేట్ ఈజ్ నాట్ ఏ కమ్యూనల్ స్టేట్ బట్ ఏ డెమోక్రటిక్ స్టేట్ ఇన్ విచ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ అని అంటే అంత కమ్యూనల్ టెన్షన్స్లో కూడా ఆయన హీ డిడ్ నాట్ బడ్జ్ అపాన్ హిస్ సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఆర్ సెక్యులర్ ఐడియాస్. అండ్ దెన్ ఒక ప్రశ్న రిపీటెడ్గా ఆయనకు వచ్చేది ఏమిటంటే, నీవు ఎంతసేపు ఉన్నా కానీ మైనారిటీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు, అసలు నీకు మైనారిటీల కమ్యూనలిజం గురించి నువ్వు ఎందుకు మాట్లాడగలను అంటే ఆయన రిపీటెడ్గా చెప్తాడు. ఒకసారి కాదు, కొన్ని వందల సార్లు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ కమ్యూనలిజం అని ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో, కమ్యూనలిజం అనే మాట నేను ఎప్పుడైతే వాడుతున్నానో, అందులో దేర్ ఈస్ నో ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కమ్యూనలిజమ్స్ of the right or the Hindu or Muslim అనే మాట చెప్తారు. అట్లాగే one communalism does not end the other, each feeds on the other and both fallen. అంటే ఒక కమ్యూనలిజంకు వ్యతిరేకంగా ఇంకొక కమ్యూనలిజం అనేది సమాధానం కాదు. అసలు నిజానికి ఒక కమ్యూనలిజం అనేది ఇంకొక కమ్యూనలిజం యొక్క అది పెట్టేటువంటి తిండి, అది ఇచ్చేటువంటి ఎనర్జీతోనే అది ఒక్కొక్కటి సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటి రెండింటినీ కంప్లీట్గా అపోజ్ చేస్తుంది. అలాగే కమ్యూనలిజం వాజ్ డయామెట్రికల్లీ ఆపోజిట్ టు డెమోక్రసీ అండ్ యూజువల్లీ రిలైడ్ ఆన్ నాజీ అండ్ ఫ్యాసిస్ట్ మెథడ్స్. చెప్పాను కదా నేను, ఆయనకు చాలా పెద్ద డెఫినేషన్ ఉంటుంది ఫ్యాసిజం అనే దాని మీద. ఇట్స్ నాట్ సింపుల్ 1-2 lines డెఫినేషన్, ఇట్స్ ఎ వెరీ లాంగ్ డెఫినేషన్. ఫ్యాసిజం అనే మాటకి క్యాపిటలిజము, కలోనియలిజము, కమ్యూనలిజము ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇంకా ఎంతగా ఉంటాయంటే ఒకసారి మీకు చాలా జాగ్రత్తగా గమనిస్తే లింగ్విస్టిక్ స్టేట్స్ గురించిన ఆందోళనలు మీకు 1955 తర్వాత డెవలప్ అవుతాయి ఇండియాలో. వెళ్ళినప్పుడు ఇటు తెలుగు వాళ్ళు మాకు రాష్ట్రం కావాలని కోరుతూ ఉంటారు, తమిళనాడు నుంచి మాకు రాష్ట్రం కావాలని. సరే, ఇది ఒక అంతకు ముందే చాలా కాలంగా కాంగ్రెస్ ఒప్పుకున్న డిమాండ్ కాబట్టి తెలుగు, కన్నడ ఇదంతా కూడా ఒక లింగ్విస్టిక్ స్టేట్స్గా ఏర్పడడానికి ఒప్పుకున్న టైంలో, అదే టైంలో పంజాబ్ అండ్ హర్యానా నుంచి కూడా మాకు పంజాబ్, హర్యానా విడిపోవాలని ఒక డిమాండ్ వస్తుంది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ల మధ్య కూడా మేము విడిపోవాలనే డిమాండ్ వస్తుంది. వచ్చినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం నెహ్రూ చేస్తుంటే ఈ రెండు స్టేట్ల యొక్క డిమాండ్లకి ఈ రెండు ఇష్యూస్ పంజాబ్ అండ్ హర్యానాకి మధ్య చాలా తేడా ఉంది. ఇవేమో లింగ్విస్టిక్ క్లెయిమ్స్ అయితే మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ అండ్ హర్యానాది లింగ్విస్టిక్ ఇష్యూస్ కావవి. అవి రిలీజియన్ అనేది లింగ్విస్టిక్ హైడ్, అంటే దాని వెనకాల దాక్కుని ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ యాజ్ ఏ స్టేట్ ఫార్మేషన్ ఇష్యూ అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి. అందుకే వ్యతిరేకించినా తిట్టుకున్నా ఆయనలో మాత్రం చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అంటే రెట్రాస్పెక్ట్గా ఆలోచిస్తే పంజాబ్ అండ్ హర్యానా ఇష్యూ వాజ్ నెవర్ ఎ లాంగ్వేజ్ ఇష్యూ, ఇట్ వాజ్ ప్యూర్లీ ఎ రిలీజియస్ ఇష్యూ. దిస్ ఈజ్ వాట్ నెహ్రూ వెరీ ఇన్ అడ్వాన్స్ కుడ్ విజువలైజ్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఫ్రీడమ్ తర్వాత మన ఫారిన్ పాలసీ ఎలా ఉండాలి అంటే, నెహ్రూ యొక్క అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఎక్స్టెన్సివ్ స్టడీ ఆఫ్ వరల్డ్ హిస్టరీ.
ఎంత వరల్డ్ హిస్టరీలో ఆయన ఎక్స్పర్ట్ అయిపోయాడంటే ఆయన ఫారిన్ రిలేషన్స్ మీద చాలా గొప్ప అథారిటీగా చెప్పుకునేవాడు జనాలు. అలాంటి ఒకానొక ఇష్యూ అంటే ఫారిన్ రిలేషన్స్ మీద ఆయనకున్న అథారిటీ వల్ల ఆయన ఫార్ములేట్ చేసుకున్నటువంటి ఫారిన్ రిలేషన్స్ పాలసీ ఏమిటంటే ఇట్ షుడ్ నెవర్ బి యాంటగనిస్టిక్ ఫారిన్ పాలసీ. అంటే ఇప్పుడు మేము ఇంగ్లాండ్ నుంచి విడిపోతున్నాం కాబట్టి ఇంకా నిరంతరం మేము ఇంగ్లాండ్ తిట్టుకుంటూ కూర్చోవాలి భవిష్యత్ అంతా అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఒప్పుకోలే. అంటే ఫ్రీడమ్ అంటూ ఒకసారి వచ్చిన తర్వాత ఇండియా నీడ్ నాట్ కర్స్ ఆర్ గో ఆన్ కర్సింగ్ ఇంగ్లాండ్ ఫర్ ఆల్ ద ఫాల్ట్స్. అట్లాగే ఇది ఫారిన్ పాలసీలో కూడా ప్రిడామినెంట్లీ నాన్ వయలెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి అనేది ఇంకొక కాన్సెప్ట్. మూడవది రికన్సిలియేటరీ. అంటే గతంలో తప్పులు జరిగాయి కాబట్టి ఇక నేను నిరంతరం ఆ కంట్రీని నన్ను రూల్ చేసి 250 ఏళ్ళు 150 ఏళ్ళు నన్ను రూల్ చేసినటువంటి బ్రిటిష్ మీద నేను ద్వేషంతో బతకలేను, రికన్సిలియేషన్స్ చేసుకోవాలి. ఈ రికన్సిలియేషన్స్ అనేది కూడా మీకు యాక్చువల్గా ఇతను నెహ్రూ టైంలో ఇది సక్సెస్ఫుల్గా చేయలేదు ఈ ఎక్స్పెరిమెంట్ని. కానీ మీరు కనుక సౌత్ ఆఫ్రికాలో చూస్తే సౌత్ ఆఫ్రికాలో 1994లో అపార్థిడ్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిటీస్ అని మొత్తం ఆఫ్రికాలో పెట్టుకొని అప్పటిదాకా తెల్లవాళ్ళతో ఉన్న గ్రీవెన్సెస్ అని మనం ఈ క్షణాల నుంచి క్లోజ్ చేసుకుందాం అనేటువంటి కాన్సెప్ట్కి వస్తుంది. సో ఇట్లా ఈ రికన్సిలియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐడియా ఆఫ్ హిస్ ఫారిన్ పాలసీ. దీంతో నుంచి వచ్చిందే నాన్ అలైన్ మూమెంట్. అంటే నాన్ అలైన్ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మేము ఇటు నాటో బ్లాక్లో చేరము, ఇటు మేము సోవియట్ బ్లాక్లోనూ చేరము. ఈ రెండు కానటువంటి కంట్రీస్ దాదాపు కొన్ని 40-50 దాకా ఉన్నాయి. సో వీ వాంట్ టు ఆర్గనైజ్ దోస్ కంట్రీస్ విచ్ డు నాట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు ఎయిదర్ ద నాటో బ్లాక్ ఆర్ ఇన్ టు ది సోవియట్ బ్లాక్. ఈ నాన్ అలైన్మెంట్ అనేది కూడా యాక్చువల్గా ఈయన 1947 నాటికి ఫస్ట్ ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ అని ఢిల్లీలో చేస్తారు. అంటే ఇంకా అప్పటికి మనకు ఫ్రీడమ్ కూడా రాలేదు, బట్ కాంగ్రెస్ నాట్ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉంది. వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ అని పెట్టి అనేక ఏషియా దేశాలని ఈ ట్రైస్ టు ఇంప్రెస్ అపాన్ దేర్ that we have to come out of these two blocks and maintain an independent status. దీని వెనకాల ఇంకొకటి కూడా ఉంది. ఎందుకంటే బై 1948, 49, 50 అండ్ అప్ టు 55 కనుక చూస్తే యుఎన్ఓలో ఇండియా ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బేసికల్లీ బికాస్ ఒకటి ఇంగ్లాండ్ వాజ్ నాట్ హ్యాపీ దట్ ఇట్ లాస్ ఇట్స్ కంట్రీ కాల్డ్ యాజ్ ఇండియా. సో వాళ్ళు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సమస్యలు. తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ ప్రధానంగా యుఎన్ఓలో చాలా ఎక్కువ సార్లు పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేసింది. సో ఈ రెండు కారణాల వల్ల యుఎన్ఓ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ పట్ల నెహ్రూ సరైనటువంటి నమ్మకాన్ని పెంచుకోలేదు. అది పొలిటికల్లీ రాంగ్ డెసిషన్ కావచ్చు, కానీ హీ సెడ్ దట్ యుఎన్ఓ కెన్ నాట్ బీ ఏ ఆల్టర్నేటివ్ ఫర్ ది వరల్డ్ ఆర్డర్. సో హీ ఆల్వేస్ థాట్ ఆఫ్ having a non-aligned movement, NAM, for the betterment of the society or even to balance between these two forces. Then, ఇదైతే నెక్స్ట్ మన ఇంకొక ఏరియా ఆఫ్ ఏంటంటే ఈయన పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత నుంచి ఇతని యొక్క ఫారిన్ రిలేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత అంటే కొరియన్ వార్ డిఫ్యూజన్లోను, సూయజ్ క్రైసిస్ అంటే ఈజిప్ట్ సూయజ్ కెనాల్ని ఆక్యుపై చేసిన క్రైసిస్లోను, వియత్నాం వార్లోను, అలాగే కాంగోని రికగ్నైజ్ చేయాలా వద్దా అది ఇండిపెండెంట్ నేషన్ అనే చోటను, అలాగే అనేక ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్లో పీపుల్ హ్యావ్ టేకెన్ రెగ్యులర్లీ ది అడ్వైజ్ ఆఫ్ నెహ్రూ. అంటే ఫారిన్ రిలేషన్స్ యొక్క దాని ఏమంటారంటే the higher value of Nehru was recognized in the foreign relations, especially in negotiation and resolving the issues. So itla manaku aneka areas lo Nehru yokka philosophical idu unte ippudu nenu I am coming to the idea of Nehru on democracy. Democracy అనేటువంటిది మామూలుగా ఆనాడు ఎలక్షన్లో మెజారిటీ ఎవరు గెలిస్తే చాలు, ఇక మనం we need not worry about the
party which has lost the elections. We can do anything with that party. ఇది ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్. నెహ్రూ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన యొక్క డెమోక్రసీ అనే ఆలోచనలో ఓడిపోయిన వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి. వీలైనంత వరకు అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ లీడర్స్ అన్నా గెలిచి ఇంపార్టెంట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి ఉండాలి. అందుకే నెహ్రూ యొక్క ఫస్ట్ క్యాబినెట్ కనుక మీరు చూస్తే ఆయన క్యాబినెట్ లో కొంతమంది హిందూ మహాసభ వాళ్ళు, జనసంఘ్ వాళ్ళు ఉన్నారు, 2-3 లెఫ్ట్ ఓరియంటేషన్ వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ గారు కూడా ఉన్నారు. అట్లాగే కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ ఏర్పాటు చేసేప్పుడు కూడా నెహ్రూ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల మామూలుగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యి దాంట్లోకి ఎంట్రీకి కూడా అవకాశం లేని అనేక మంది వ్యక్తులు, వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, సోషల్ యాక్టివిస్ట్, ఇలా రకరకాల వాళ్ళు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలోకి ఎంటర్ కాగలిగే అవకాశము ఆ బ్రాడర్, అంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ అపోజిషన్. వీ హ్యావ్ టు ఓన్లీ ఎలక్షన్స్ అయ్యేదాకానే అపోజిషన్, ఎలక్షన్స్ అయిన తర్వాత వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అనేటువంటి ఒక న్యూ ఐడియా ఆఫ్ డెమోక్రసీని ఆయన చాలా చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెహ్రూస్ డెమోక్రసీ గురించి చెప్పాలి అంటే 1954లో ఒకసారి నెహ్రూ పార్లమెంట్లో లేరు, కానీ ఆ రోజున అన్నాదురై అనేటువంటి తమిళనాడు లీడరు చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడు. ఆయన ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే అసలు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఏ సంబంధం లేదు, లాంగ్వేజ్ పరంగా కానీ కల్చర్ పరంగా కానీ ఏ రకమైన యూనిటీ లేదు, కాబట్టి దక్షిణ భారతదేశము సపరేట్ దేశంగా విడిపోవడానికి అన్ని హక్కులు అన్ని హంగులు ఉన్నాయి, మేము సపరేట్ ఐడెంటిటీ, మేము ద్రవిడులము, మీరు ఆర్యన్స్. ఇది ఈ మాటని చాలా చాలా రిపీటెడ్ గా ఆయన దాదాపు ఒక 2-3 అవర్స్ ఉపన్యాసం అంటారు దాన్ని ఆ రోజున. అయితే ఇలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ లోకల్ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి అనేక మంది సభ్యులు అజిటేట్ అయిపోయి దే విల్ బి వెయిటింగ్ ఫర్ నెహ్రూ టు కమ్ అండ్ టేక్ ఎ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ అన్నాదురై. నెహ్రూ సాయంకాలం దాకా రాడు. ఆ రోజు ఈవినింగ్ 6 o'clock సభ అయిపోయిన తర్వాత ఈయన వస్తాడు. వెంటనే వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా వెళ్ళి యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ హిమ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్పిరసీ అగెన్స్ట్ ద నేషన్. ఇవన్నీ చాలా కంప్లైంట్ ఇస్తారు, మీరు అతని మీద కాన్స్పిరసీ అగెన్స్ట్ ద నేషన్ కింద యాక్షన్ తీసుకోవాలి అని. అప్పుడు ఆయన ఏమంటాడంటే దిస్ ఈజ్ ద పార్లమెంట్. ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇవ్వాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్. సో ఇక్కడ ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా సరే మనం భరించాల్సింది, ఎందుకంటే డెమోక్రసీ సేస్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఒపీనియన్ ఆఫ్ ద అపోజిషన్. మనం కనుక అతనిని కాన్స్పిరసీ అని కానీ లేకపోతే అది క్రైమ్ అని కానీ క్రిమినల్ యాక్ట్స్ కింద మేము తీసుకుందాము అంటే అతను ఆ తర్వాత ఈ ఇష్యూని పబ్లిక్లోకి తీసుకెళ్తాడు. పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఈ డిసెంట్ అనేది వల్గర్ షేప్ తీసుకుంటుంది. కాబట్టి ఇలా కాకూడదు అంటే పార్లమెంట్లో మనల్ని అపోజ్ చేసేవాళ్ళు లేదా వేరే ఐడియా చెప్పేవాళ్ళకి ఫుల్ స్కోప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి అని. ఇట్లా ఈ టైప్ ఆఫ్ తర్వాత ఇక ఎకనామిక్స్ అంటే మనము మనం నెహ్రూ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొక 15 నిమిషాలు నేను దాదాపు ఏం చేస్తానండి. ఇప్పుడు 6:50 అవుతుంది. ఇక ఎకనామిక్స్ అంటే ఈ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నెహ్రూకి చాలా ప్రధానమైన ఛాలెంజెస్ వచ్చాయి. అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఆయన ఫెబియన్ సోషలిస్ట్. ఫెబియన్ సోషలిస్టులు ఏం నమ్ముతారంటే అగ్రెసివ్ యాక్షన్ కాదు, అగ్రెసివ్ అంటే రెవల్యూషనరీ చేంజెస్ కాదు తీసుకురావాల్సింది, సమాజంలో ఎప్పుడు కూడా ఇంక్రిమెంటల్ చేంజెస్ తీసుకురావాలి. ఆ ఇంక్రిమెంటల్ చేంజెస్ కూడా ఒక బేసిస్ ఉండాలి. ఏంటి ఆ బేసిస్ అంటే ఒక కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా యూ హ్యావ్ టు గెట్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద సొసైటీ. యూ కెనాట్ ఇంపోజ్ వాట్స్ కాల్డ్ యాజ్ అగ్రెసివ్ చేంజెస్ ఆన్ ద సొసైటీ. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏం చేశారంటే అగ్రికల్చర్ వచ్చేటప్పటికి హీ హాస్ టేకెన్ ద వ్యూ ఆఫ్ కోఆపరేటివ్ అగ్రికల్చర్స్. అంటే మామూలుగా నేషనలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాకుండా లేకపోతే రష్యాలోనో చైనాలోనో జరిగినట్టుగా జాతీయీకరణ అంటే ల్యాండ్స్ను జాతీయీకరణ చేసి దాని ద్వారా సోషలిజం అగ్రికల్చర్లో సోషలిజం ఇంప్లిమెంట్ చేయడం అనేది కాకుండా కోఆపరేటివ్ సెక్టర్స్ ద్వారా ఎక్కడికక్కడ ప్రజలు గ్రామాలలో కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకొని వ్యవసాయ రంగంలో కలిసి వ్యవసాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇది ఫైనల్గా ఇది బాగా ఫెయిల్ అయింది అనేటువంటి మాట క్రిటిక్స్ చాలా మంది చెప్తారు. అట్లాగే
ఒక్క దీంట్లోనే కాకుండా అంటే ఒక ఇండస్ట్రియల్ ఎకానమీలో కూడా ఆయన హైయెస్ట్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టార్కి ఇచ్చాడు. అంటే పబ్లిక్ సెక్టార్ అదే అంటే మామూలుగా బెస్ట్లో అదే మళ్ళీ చెప్పాలంటే కమ్యూనిస్ట్ స్టేట్స్ లో ఏంటంటే సోషలిజం అంటే మొత్తం అప్రాప్రియేషన్, అప్పటిదాకా ఉన్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్నిటిని తీసేసుకోవడం, నేషనలైజ్ చేయడం. అట్లా కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రీ తన పని తను చేస్తుంది, బట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనేటువంటిది ఇట్ ఈస్ ది యాక్చువల్ వాట్ ఇస్ కాల్డ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని అంటాడు ఆయన. అందువల్ల ఆల్ హీస్ లైఫ్ హీ హాస్ గివెన్ హై సిగ్నిఫికెన్స్ టు ది పబ్లిక్ సెక్టార్. అయితే దీని మీద క్రిటిసిజం లేదా అంటే ఉంది, నేను ఆ క్రిటిసిజం ఎండ్లో వస్తాను ఆయన మీద క్రిటిసిజం. అలాగే ఇండస్ట్రియల్ సెక్టారే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వాలని ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో 1950s ఆన్వర్డ్స్ ఎస్పెషల్లీ క్రాఫ్ట్స్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలని కోరుతాడు. అంటే ఎవరికి ఇష్టమైనటువంటి అంటే వడ్రంగి పని కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, అన్ని పనులు కూడా స్కూల్స్లో క్రాఫ్ట్స్ అనేటువంటి దాని ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేయాలని ఇంకొక ఆలోచన చేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్ ఆయన యొక్క దీంట్లో. ఇక అల్టిమేట్ గా ఆయన కమింగ్ టు అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్ ఈస్ దట్ ఈస్ సైంటిఫిక్ రీసెర్చ్. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ మీద అతను చేసిన కాన్సన్ట్రేషన్ ఎంత హెవీగా ఉంటుంది అంటే 1949 నాటికి మన ఇండియన్ ఎకానమీ కెన్ బి కన్సిడర్డ్ as వన్ ఆఫ్ ద పూరెస్ట్ ఎకానమీస్. ఆ టైంలో కూడా ఆయన 10 మిలియన్ రూపీస్ని సైంటిఫిక్ రీసెర్చ్కి అలాట్ చేశాడు. అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 3 బిలియన్స్ దాకా వెళ్ళిపోయింది. 3 బిలియన్స్ ఆన్ సైంటిఫిక్. అయితే ఇది కూడా సఫిషియంట్ అంటే కాదు. అంటే సైంటిఫిక్ వెస్టర్న్ లో జరిగినటువంటి ఇన్పుట్స్ ఆన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ తో పోల్చుకుంటే ఇది సఫిషియంట్ కాదు. బట్ వెన్ యూ టేక్ ద అమౌంట్ ఇన్ కంపారిజన్ విత్ ది ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఇండియా, దిస్ అవుట్పుట్ వాజ్ ఎ వెరీ ఇన్పుట్. అలాగే ఇంక్రీజ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పర్సన్స్, అంటే టెక్నికల్ పర్సన్స్ డిప్లొమా అండ్ ఐటీఐ కోర్సెస్ ద్వారా మోర్ అండ్ మోర్ టెక్నికల్ పర్సన్స్ని, అట్లాగే ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ద్వారా మోర్ అండ్ మోర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆయన చేసిన ఆలోచన మనకు 1949 నాటికి 1,90,000 మంది ఇంజనీర్స్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పీపుల్ ఉంటే by somewhere around 1970s కి it has become 2.32 millions. అంటే అది ఇంక్రీజ్ కనుక మీరు లెక్కేస్తే 1 లక్ష అంటే 2 లక్షల సైంటిఫిక్ వర్కర్స్ నుంచి దాదాపు 23 లక్షల మంది సైంటిఫిక్ అండ్ టెక్నికల్ వర్కర్స్ని తయారు చేసే కెపాసిటీకి మనం వచ్చాం. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ డీటెయిల్స్లోకి వెళ్ళడం అనేది ఇది చాలా పెద్ద నోట్స్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను సమ్వేర్ అరౌండ్ 2010 ఆ టైంకి ఇంకా నాకు ఇది వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్మార్ట్ ఫోన్ లేదు. అయితే ఆ టైంలో నేను ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకము లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఎకనామిక్స్ గురించి రాసినటువంటి పొలిటికల్ ఎకానమీ వస్తుంది. దాంట్లో ఒక వర్డ్ వచ్చింది పెరోనిజం అని. పెరోనిజం అంటే ఏమిటి అని నాకు డిక్షనరీలో ఎక్కడ దొరకలేదు. సో నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటే ఆయనకు ఫోన్ చేసి అడిగా వాట్ ఇస్ ఇట్ మీన్ బై పెరోనిజం అని. ఆయన కూడా చాలాసేపు ఆలోచించాక చెప్పింది ఏంటంటే బహుశా ఇది ఏ కాంటెక్స్ట్ లో వాడంటే లాటిన్ అమెరికన్ కాబట్టి ఇవాన్ పిరాన్ అనేటువంటి ఒక అర్జెంటీనా ప్రైమ్ మినిస్టర్ వస్తాడు ఒక టైంలో, బహుశా ఆయన పేరు మీద ఇంటుంది చూడండి అన్నాడు. నిజంగానే పెరోనిజం అనే మాట ఇవాన్ పిరాన్ యొక్క వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద వచ్చింది. కానీ తమాషా ఏంటంటే ఇవాన్ పిరాన్ యొక్క వెల్ఫేర్ ఎకనామిక్స్ యాక్చువల్ గా షార్ట్ ఎక్స్పెరిమెంట్, వేరాస్ ఇండియన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది చాలా లార్జర్ ఎక్స్పెరిమెంట్. దేశం కూడా చాలా పెద్దది, దాదాపు అప్పటికి 50-60 కోట్ల జనాల మధ్య జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్. మరి పెరోనిజం అనే వాళ్ళు అంత ధైర్యంగా చెప్పుకున్నప్పుడు మీరు నెహ్రూయిజం అని ఎందుకు చెప్పుకోలేరు అని ఒక మాట ఒక ఫారిన్ స్కాలర్ అడుగుతాడు. వాళ్ళకు లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఒక చిన్న 5 ఏళ్ళు 6 ఏళ్ల ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చాలా ధైర్యంగా పెరోనిజం అని రాసుకుంటుంటే టెక్స్ట్ బుక్స్ లో, మీరేమిటి ఇంకా నెహ్రూయిజం అని మాట్లాడడానికి కూడా ధైర్యం చేయట్లేదు. సరే, ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎందుకంటే ప్లానింగ్ అనేటువంటి సిస్టమ్ ద్వారా ది వే నెహ్రూ వెంట్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్, in terms of industrial economy, in terms of establishment of public sectors,
in terms of encouraging the private sector, in terms of building the roads and other things. ఇది చాలా ఫినామినల్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే దీని మీద నేను మళ్ళీ ఇంకా చివరిలో కొంత క్రిటిసిజం కూడా దీన్ని చెప్పాలి కాబట్టి ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఇండస్ట్రీస్ అంటే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్, తర్వాత బాక్రానంగల్ డ్యామ్, దామోదర వ్యాలీ కార్పొరేషన్, హీరాకుడ్ డ్యామ్, హెచ్ఎంటి, బిహెచ్ఎల్, హిందుస్థాన్ షిప్ యార్డ్, భారత్ పెట్రోలియం, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఐఓసి, హిందుస్థాన్ యాంటీబయాటిక్, హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్, నాగార్జున సాగర్, ఎన్ఎండిసి, నేషనల్ బిల్డింగ్, ఆ తర్వాత నేషనల్ బిల్డింగ్ అండ్ కార్పొరేషన్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, ఐడిపిఎల్, ఎఫ్సిఐ, షిప్పింగ్ కార్పొరేషన్, హెచ్ఏఎల్, బిఎంఎల్, ఇలా కనుక మీరు చూస్తూ పోతే 1950s to 1960s హెవీ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది ఇండియాలో. అది ఒక ఫినామినల్ డెవలప్మెంట్. ఇక్కడితో నేను నెహ్రూ యొక్క ఏమంటుందని ఫిలాసఫీలో 4-5 ఏరియాలు మీకు టచ్ చేసి, అయితే ఇంటర్నేషనల్గా నెహ్రూకు ఉన్నటువంటి చాలా హై క్రెడెన్షియల్స్ సమ్వేర్ అరౌండ్ 1954-55 నుంచి మెల్లగా షేక్ అవ్వడం మొదలుపెట్టాయి. అది ఎట్లా అంటే ఏదైతే అతను చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాడు, కొరియన్ వార్ ఇంటర్ఫరెన్స్ కానివ్వండి, సుట్లేజ్ కాలువలో ఇంటర్ఫరెన్స్ కానివ్వండి, అవే అతన్ని తర్వాత కాలంలో ఇంటర్నేషనల్గా బాగా ఇబ్బంది పెట్టి అన్ని అగ్రరాజ్యాలు మెల్లమెల్లగా ఇండియాని, నెహ్రూని డిస్టెన్స్ చేసుకోవడం మొదలుపెట్టాయి 1955-56 అండ్ ఆన్వర్డ్స్. అలాగే పాకిస్తాన్తో నువ్వు రికన్సిలియేటరీ అప్రోచ్ ఏదైతే చేశారో అది రిపీటెడ్గా క్రంబ్లింగ్ అవ్వడం మొదలుపెట్టింది, అంటే రిపీటెడ్గా ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టింది. అలాగే యుఎస్ఎస్ఆర్తో టిల్ట్ తీసుకెళ్ళిన కొంత ప్రోగ్రామ్ను ఇటు రష్యా అమెరికాతో ఎస్ట్రేంజ్మెంట్కి దారితీసింది. అలాగే యుఎస్ ఇండియా రిలేషన్స్ కూడా 1955-56 ఆ టైంలో దే స్టార్టెడ్ క్రంబ్లింగ్. అలాగే నేను అన్నట్టుగా ఇంతకుముందు చెప్పిన అలాగే కామన్వెల్త్ రిలేషన్స్లో కూడా, అంటే కామన్వెల్త్ నుంచి కూడా ఇండియా బయటికి రావాల్సినంత కండిషన్స్ బై సమ్వేర్ అరౌండ్ 1954-55 ఎస్టాబ్లిష్ అయ్యాయి. దీనికి తోడుగా ఈయన అనుకున్నంతగా నాన్ అలైన్ మూవ్మెంట్ ముందుకు వెళ్ళలేదు. ఈయన నాన్ అలైన్ మూవ్మెంట్ని చాలా పెద్ద ఇష్యూగా తీసుకున్నాడు. ఆయన మెయిన్గా ఫారిన్ ఇష్యూస్లో ఫెయిల్ అయిన ఇంకొక ఏరియా ఏమిటంటే హంగరీ ఇష్యూలో 1956లో ఆయన రష్యాని అపోజ్ చేస్తాడు. ఎందుకంటే రష్యా అనేది హంగరీ మీద ఆర్మీని పంపడానికి ట్రై చేస్తుంది. హంగరీ రివోల్ట్ అవుతుంది రష్యాకి వ్యతిరేకంగా. సో ఈ టైంలో ఆయన హంగరీని సపోర్ట్ చేస్తూ రష్యాని వ్యతిరేకిస్తాడు. ఇది రష్యాతో ఆయనకు స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ తీసుకొస్తుంది. అదే టైంలో 1954-55 ఆన్వర్డ్స్ చైనా రిపీటెడ్గా ఇన్కర్షన్స్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్కర్షన్స్ అనేవి అతనికి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే he could not make out a proper policy against చైనా అనేది అల్టిమేట్గా చైనా వార్లో ఇండియా బాగా దెబ్బతినడం అనేది డొమెస్టిక్గా కూడా ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. అలాగే ఒక ప్రమాదకరమైనటువంటి మిస్టేక్ ఆయన చేసింది ఏమిటంటే కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1959లో పడగొట్టడం. అంటే ఇది ఎంత పెద్ద డిస్క్రెడిట్ తీసుకొచ్చిందంటే ఆయన యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ అన్నిటికీ కూడా అది పెద్ద దెబ్బగా కూర్చుంది. అలాగే గోవాలో ఫోర్స్ పంపించి ఆయన లిబరేట్ చేస్తాడు పోర్చుగీస్ నుంచి. సో అది కూడా పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. అంటే మీరు ఫోర్స్ పంపించి దాన్ని తీసుకున్నారు అనేటువంటిది ఇంటర్నేషనల్గా పెద్ద సమస్య కూర్చుంది. వీటన్నిటికీ తోడు ఆయన ఫస్ట్ 2-5 years ప్లాన్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. దానికి తోడు నేచర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బోల్డ్ రెయిన్స్ అన్ని కూడా బాగా సమృద్ధిగా ఉంటాయి 2-5 year ప్లాన్స్లో. థర్డ్ 5 year ప్లాన్ వచ్చేప్పటికి అగ్రికల్చర్ బాగా దెబ్బతింటుంది. అగ్రికల్చర్ దెబ్బతినేటప్పటికీ ఇండస్ట్రియల్ ఏరియా కూడా కొంత ఇబ్బంది పడుతుంది. సో ఇది ఇట్లాగా. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో నెహ్రూ యొక్క క్రిటిక్స్ ఎవరెవరు ఉన్నారు అంటే డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ కన్జర్వేటివ్స్ అతన్ని అపోజ్ చేశారు అనేది ఒక ఫ్యాక్ట్. అలాగే కాంగ్రెస్లో కూడా దాదాపు 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్యూడల్ లార్డ్స్. సో వాళ్ళు కూడా, అంటే ఉదాహరణకి పటేల్ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, లేకపోతే రాజాజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నెహ్రూని అపోజ్ చేశారు. అలాగే కాంగ్రెస్తో కలిసి పనిచేసిన సోషలిస్టులు అంటే ఆచార్య నరేంద్ర దేవ్ కానివ్వండి, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా,
వీళ్ళందరూ కూడా మళ్ళీ నెహ్రూని వ్యతిరేకించారు. సో ఇట్లా దాదాపుగా ఆయన పొలిటికల్ గా కూడా స్లోగా ఈ బికేమ్ లోన్లీ పర్సనాలిటీ. అలాగే ఇటు ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, జనసంఘ్ వీళ్ళు కూడా చాలా సీరియస్, అంటే ఎస్పెషల్లీ చైనా వార్ టైంకి ఫెయిల్యూర్కి బాగా ఆయన మీద అటాక్ బాగా పెరిగింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు కూడా చైనా విషయంలో దేవర్ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ దే సపోర్టెడ్ చైనా అండ్ ఫౌండ్ ఫాల్ట్ విత్ నెహ్రూన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి మాట వచ్చింది. సో ఇలా అన్ని ఫోర్సెస్ ఆయనకి 1960s వచ్చేప్పటికీ వ్యతిరేకం అయిపోయినాయి. ఇది కాకుండా రీసెంట్ గా నేను ఇప్పుడు చెప్పాను కదా, బిగినింగ్ లో ఎలా అయితే పోస్ట్ 90s లో లెఫ్ట్ స్కాలర్స్ మళ్ళీ నెహ్రూని చదవడం మొదలుపెట్టారు, అదే టైంలో ఇటు రైట్ వింగ్ వాళ్ళు కూడా నెహ్రూని రీరీడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ చేసినప్పుడు రెండు రకాల అటాక్స్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా మరి కొన్ని అంటే మామూలుగా ఒక సంస్కారవంతమైనటువంటి ఛాలెంజెస్ కావు, అంటే నువ్వు ముస్లిం అనడము, లేకపోతే ఇంకొకటి ఏదో అనడం, ఇవి బిలో ద బెల్ట్ ఛాలెంజెస్. అయితే ఈ బిలో ద బెల్ట్ ఛాలెంజెస్ కు సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొంతమంది నియో కొలోనియలిస్ట్ ఎకనామిక్స్ ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే ఉదాహరణకి తీర్థంకర్ రాయ్ అనే ఒక ఎకనమిస్ట్, అలాగే మేఘనాథ్ దేశాయ్ అని ఈయన కూడా ఒక నియో కొలోనియలిస్ట్, లండన్ లో ఉండేటువంటి ఎకనమిస్ట్, అలాగే అశోక్ మూడీ, వీళ్ళు ముగ్గురు కూడా చాలా సీరియస్ అటాక్ తీసుకొచ్చారు నెహ్రూవియన్ పాలసీల మీద. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీర్థంకర్ రాయ్ తన పుస్తకం ఎకనమిక్ లీగసీస్ ఆఫ్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా అండ్ అనదర్ లుక్ అనే పుస్తకంలో అసలు మొత్తం నెహ్రూ యొక్క ప్రతి పాలసీ రాంగ్ అంటాడు. అలాగే మేఘనాథ్ దేశాయ్ కూడా రీడిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాస్తూ mid-90s లో ఆయన ద ఫస్ట్ 40 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ వర్ వేస్టెడ్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ కామెంట్ అగెన్స్ట్ నెహ్రూ చేస్తాడు. అలాగే అశోక్ మోడీ అనే అతను తన లేటెస్ట్ పుస్తకంలో ఇండియా ఈజ్ బ్రోకెన్, అంటే ఇండియా ముక్కలు చిక్కలు అయిపోవడానికి, అది డెవలప్మెంట్ లేకపోవడానికి, లేదా ఇండియన్ పీపుల్ యొక్క ఆశలన్నీ ఫెయిల్ అవడానికి నెహ్రూయే కారణం అనేటువంటి మాట. వీళ్ళంతా నియో కొలోనియలిస్టులు లేదా కొంత రైట్ వింగ్ స్కాలర్స్ వీళ్ళంతా కూడా. ఇంకా కొంత క్రిటిసిజం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అగ్రికల్చర్ పాలసీలో వచ్చింది, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో వచ్చింది. అనవసరంగా డబ్బును బాగా వేస్ట్ చేసేసావు, నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టేశావు ఇన్ ద నేమ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్స్ అనేటువంటి క్రిటిసిజం వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఐఎమ్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఒక 1 or 2 స్టేట్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఆన్ నెహ్రూ ఆన్ హిస్ డెత్ చెబుతూ నేను ఈ ఉపన్యాసాన్ని క్లోజ్ చేస్తాను. ఇది వాజ్పేయి నెహ్రూ చనిపోయిన టైంలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అది ద లాస్ట్ పార్లమెంట్ అంటే ఆన్ ది డెత్ ఆఫ్ నెహ్రూ ఈజ్ ఇర్రెపరబుల్. సచ్ ఏ resilient may never grace Tirumurti Bhavan. Such a resident, that vibrant personality, that attitude of taking even the opposition along, that refined gentlemanliness, that greatness we may not again see in the near future. In spite of differences of opinion, we have nothing but respect for his great ideals, his integrity, his love for the country, and his indomitable కరేజ్. సో ఈ తర్వాత ఇంకొక ఆయన ఆక్టోవియో పాజ్ అని, ఆయన ఒక మెక్సికన్ పోయెట్, థింకరు, రైటరు. ఆయన ఒక చోట అంటాడు నెహ్రూ యొక్క దీని పర్సనాలిటీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే, ఆక్టోవియో పాజ్ అంటాడు, ఇట్ ఈస్ రిమార్కబుల్ దట్ నెహ్రూ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ మెయిన్లీ బీయింగ్ ఎ పొలిటికల్ లీడర్ did not fall into the temptation of suppressing the contradictions of history by brute force or with a verbal tour de passe, that is sleight of hand. It is unique in our world of fanatical machinations and hangmen masked as philosophers of history. He did not pretend to embody either the supreme good or the absolute truth, but human liberty, man and his contradictions. He was faithful to his contradictions. For this very reason, he neither killed others nor mutilated himself. This is one of the in contrast to the majority of the political leaders of the country, Nehru did not believe that
He had the key to history in his hands, because this he did not stain his country nor the world with blood. ఇక ఇంకొక మాట చెప్పి అదంటే తెలుగు కవి బాలగంగా తిలక్ నెహ్రూ చనిపోయినప్పుడు రాసిన ఒక కవితతో నేను స్పీచ్ని ఎండ్ చేస్తాను. ఈవేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, ఏకాంతంలో భూమి ధ్రువగణాలెత్తి ఏడ్చిన రోజు, తెల్లని పావరం ఎండలో సొమ్మసిల్లిపోయింది, తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాడు లేరు. ఎవరు చెప్పు ఇంతటి దాకా ఈ భూ వలయం మీద ఇంత హుందాగా, ఇంత అందంగా, ఇంత గర్వంగా తిరిగిన మనిషి ఎవరు చెప్పు? ఈ విశాల గగనం మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు ఇంత అర్థవంతంగా ఆగామి మానవ సంతతికి ఆదర్శంగా స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనిషి ఎవరు చెప్పు? ఈ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి లోపలి చీకటిలో గదిగదిలో మూలుగుని విలవచ్చే ఎదలో ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి ప్రిన్స్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు. దారినివ్వండి. స్వప్న శారికలతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనవాడు జవహరుడు భారత భూషణుడు కదిలిపోతున్నాడు. కన్నీరు విడువండి. కోటి ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దెడుతున్నాయి. ప్రియదర్శనుడు నెహ్రూ పండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు సర్దు చేరిపోయింది. సో నెహ్రూ ఒక వైడర్ పర్సనాలిటీ, రైట్ లెఫ్ట్ సెంటర్ ఎంతమంది ఎన్ని క్రిటిసైజ్ చేసినా అతను పబ్లిక్ మెమరీలోంచి అంత ఈజీగా వెళ్ళడు. జస్ట్ లైక్ గాంధీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎరేజ్ నెహ్రూ with all the tremendous efforts by the people. It's not so easily possible. Because Nehru has a wonderful philosophical approach to the society, and that philosophical approach has stemmed out of anti-colonial fight in which he is involved. So thanking you for your patient hearing and this opportunity. Thank you all. Thank you. ఈ విధంగా మనందరికీ కూడా నెహ్రూ గురించిన సమగ్ర మూర్తిమత్వాన్ని, ఆయన రాజకీయ, సామాజిక, విదేశాంగ నీతి గురించి తెలియజెప్పారు సార్ అవధాన రవికుమార్ గారు. సో మనకందరికీ పెద్దవారు ఇందులో ఉన్న ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ గారు, వారి అభిప్రాయం చెప్పాలి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ రంగారావు గారు. మనం అంతా నెహ్రూ గారి గురించి నెహ్రూ గారు మాట్లాడింది విన్నాం. ఎందుకంటే రవికుమార్ గారిని చూస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు నెహ్రూ గారు మాట్లాడింది విన్నాను. నాకైతే అలాగే అనిపించింది. మిగతా వారు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. ఆయన an authority on Nehru, a library on Nehru. ఆయన చదివిన పుస్తకాలు మనం అంతా ఎవరు చదివి ఉంటాం, 1, 2, 3, 4 చదివి ఉంటాము. నెహ్రూ గారి గురించి సమగ్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు రవికుమార్ గారి మనలో. ధన్యవాదాలు వారికి చెప్పాలి. నేను యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి యూనివర్సిటీ గురించి నెహ్రూ గారు ఏమన్నారో ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొటేషను మా ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఉండేది. మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అది చదివిన తర్వాతనే మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళం. అది అలహాబాద్ యూనివర్సిటీలో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు. ఏ యూనివర్సిటీ స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం, ఫర్ టాలరెన్స్, ఫర్ రీజన్, for progress, for the adventure of ideas, and for the search of truth. It stands for the onward march of the human race towards even higher objectives. If the universities discharge their duty adequately, then it is well with the nation and the people. A beautiful quote about the functioning and the role of universities in a country. నెహ్రూ గారు మాకు ఇచ్చారనుకుంటున్నాను. ఆయన ఎంత మంచివాడంటే నన్ను ఎవరు క్రిటిసైజ్ చేయట్లేదు అని ఆయనే చాణక్య అని పేరు పెట్టుకొని క్రిటిసైజ్ చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడింది, వీ వాంట్ నో సీజర్స్, నెహ్రూస్ వార్నింగ్ టు హిమ్సెల్ఫ్. ఆయన అన్నది, నెహ్రూ ఈజ్ సమ్ ట్రైంఫంట్ సీజర్ పాసింగ్ బై హూ మైట్ టర్న్ ఎ డిక్టేటర్ విత్ ఎ లిటిల్ ట్విస్ట్ అని
ఆయనే అనుకున్న విషయం. ఆ తర్వాత ఎందుకు బయటకు వచ్చిన విషయం కూడా మనకి తెలుసు. మనలో ఎవరు మనల్ని మనమే క్రిటిసైజ్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటాం. ఆయన ఎప్పుడో చేసుకున్నాడు, ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, దే విల్ ఫెయిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత కాళిదాస్ పురుషోత్తం గారు తమ అభిప్రాయం తెలపాలని కోరుతున్నాం. చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా జరిగింది రవికుమార్ గారు ఉపన్యాసం. ఆ, అంటే మా చిన్నతనంలో మాత్రం నెహ్రూ అంటే అద్భుతమైనటువంటి ఈ ప్రేమ అండి. ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా నెహ్రూ అంటే కాంట్రవర్సీ లేకుండా ఆయన అంటే అంత ఆరాధించారు. చైనా అగ్రెషన్ మొదటిసారి ఆయన ఊహించిందేమో, అది ఒకటి. ఇందాక అన్నారు కదా, అన్నాదురై వాళ్ళు ఆ నెహ్రూవియన్ పాలిటిక్సే ఇక్కడ కంటిన్యూ చేశారండి. నేను 68లోనో 67లోనో రీసెర్చ్ స్టూడెంట్గా ఆయన పబ్లిక్ మీటింగ్ ఉంటాయి. అన్నాదురై గారిది అయితే నెహ్రూ ఎలా మాట్లాడుంటారో అలా మాట్లాడాడండి. అది నా అనుభవం. నెహ్రూ చూడలేదు కానండి, ఈ చిన్నప్పటి నుంచి అన్డిస్ప్యూటెడ్ లీడర్, వరల్డ్ లీడర్. తర్వాత ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ చైనా అగ్రెషన్ తర్వాత ఫెయిల్ అయినట్టుంది, వాళ్ళు బిట్రే చేశారు. అది నెహ్రూ ఊహించండి నేను. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ Thank you. మచ్. డాక్టర్ కేవీఎస్ గారు తమ అభిప్రాయం తెలపాలని కోరుతున్నాను. నమస్కారం రవికుమార్ గారు. మొత్తం ఇండియన్ హిస్టరీ అంతా కాచి పడిపోస్తారు. ఇంకా మీరు 3 పాయింట్లు ఇంక్లూడ్ చేయలేదేమో. పంచశీల ఒకటి, మిక్స్డ్ ఎకాడమీ ఒకటి, 5 ఇయర్ ప్లాన్ ఒకటి. ఈ 3 మనం మిస్ అయినట్టున్నాం. అంటే మరి టైం లేదు కాబట్టి. తర్వాత ఆయన మంచి యుగ పురుషుడు. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఆయన మీద జోకులు వేసినా పట్టించుకునేవాడు కాదు ఆయన. నవ్వుతూ ఆయన దాని పెద్ద జోక్ కూడా ఉందండి. ఇది చైనా వాళ్ళు బ్యారన్ ల్యాండ్ ఇదంతా అంటే నేను ఎత్తిమే గడ్డెందుకు అన్నాడు. దాన్ని కూడా నవ్వేసి ఊరుకున్నాడు ఆయన. కానీ మా చిన్నప్పుడు మాకున్న అభిప్రాయం, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పీపుల్ యూజ్ టు కాల్ దెమ్ టెంపుల్స్ ఆఫ్ ద న్యూ ఏజ్. వి కాల్ దెమ్ ఎస్ టెంపుల్స్ ఆఫ్ ద న్యూ ఏజ్. ఆయన పెట్టిన ఐఐటీలు కానీ, ఎయిమ్స్ కానీ, మీరు చెప్పినట్లు దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మాస్టర్ కూడా ఉన్నారు, యూనివర్సిటీ రిఫైనింగ్ యాక్ట్స్, ఇవన్నీ ఆయన మనకు పెట్టిన పెట్టేయండి. అది మర్చిపోయామంటే మన కృతజ్ఞత లేని మనుషులు. నెహ్రూ కాకపోతే ఎవరో మొన్న అన్నారు, ఆయన కాకపోతే ఇంకోటి ఉంటే చేసి ఉండేవాడేమో. ఏవో బాగా చేస్తాడో తక్కువ చేస్తాడో తెలియదు, కానీ ఈయన చేసింది బాగా చేశాడు కదా. దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆయన మీద ఎవరు ఎన్ననుకున్నా, నెహ్రూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు బిల్డ్ ఇండియా. మనకి మాత్రం బెడ్షి పెట్టాడు ఆయన. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే మన అగ్రికల్చర్ మీద కానీ, వైట్ రెవల్యూషన్ మీద కానీ, వీటి మీద ఆయన పెట్టినంత దృష్టి తర్వాత మరీ ఎడ్యుకేషన్ మీద ఒక రాజీవ్ గాంధీ గారు పెట్టారు. పివి నరసింహరావు గారిని హ్యూమన్ రిసోర్స్ మిషన్ చేసి, తర్వాత రుమలా థాపర్ని పివి నరసింహరావు కొట్టుకుంటుంటే దగ్గర పెట్టి వాళ్ళ చేత బుక్స్ అని రివైజ్ చేయించి, హీ వాజ్ హ్యావింగ్ ఎ గుడ్ విజన్ ఆఫ్టర్ నెహ్రూ. వాట్ ఏ పర్సనాలిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేవీఎస్ గారు. నెక్స్ట్ ప్రకాష్ గారు. Sir, as usual, very short, sweet, comprehensive, but 1 hour is too little to talk about Nehru. In spite of that, he has given a lot of information, very little from his ఏమంటారు దాన్ని, గని, ఆ ఇన్ఫర్మేషన్ గనిలోంచి కొద్దిగానే చెప్పాడు. ఇంకా టైం ఉంటే ఇంకా విషయాలు చెప్పగలిగేవాడు. బట్ ఎనీవే, ఇట్ ఈస్ నైస్, ఎంజాయబుల్. The evening is very good with your lecture. Keep going. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పతంజలి గారు. నమస్కారం అండి అందరికీ. చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు రవికుమార్ గారు. అనేక విషయాలు చెప్పారు. బ్యాలెన్స్డ్ అప్రోచ్, అది అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, నెహ్రూ గారిని ఎక్కడో ఆకాశానికి ఎత్తేయడం అట్లా కాకుండా చివరిలో క్రిటిసిజము ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది,
పర్టికులర్గా 50 నుంచి 55 నుంచి తర్వాత జరిగిన ఇవి అవన్నీ కూడా చెప్పుకొచ్చారు. సో నెహ్రూ గారి స్థానం ఎవరు అన్డిబేటబుల్, అది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కంట్రీలో మంచి బ్యాలెన్స్డ్ ఇది ఇచ్చారు. చాలా కొత్త విషయాలు కూడా చెప్పారండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పతంజలి గారు. సుధీమతి గారు. అందరికీ నమస్కారం అండి. సుధీమతి గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. అందరికీ నమస్కారం అండి. రఘుకుమార్ గారు అంత ఇంపార్షియల్ గా ఉన్నది ఉన్నట్టు, చదివింది చదివినట్టు చెప్పగలిగే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. మీ అంత డెప్త్, సబ్జెక్ట్ డెప్తే కాకుండా అసలు ఇక్కడ సైడ్ అనేది తీసుకోకుండా ఎవరి గురించన్నా విమర్శించగలగడం, మాట్లాడగలగడం అనేది అసలు మీలో ఉన్న స్పెషాలిటీ. ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని మీరు టు ది కోర్ మీరు ఫాలో అవుతారు. ఇప్పుడు అసలు దేశం అంతా చెడిపోవడానికి నెహ్రూ ఫ్యామిలీ వీళ్ళే కారణం అనే విమర్శించే వాళ్ళు కొంచెం ఇలాంటి వాళ్ళ లెక్చర్స్ ఏమన్నా విని మనకి జరిగింది ఏంటి, మంచి చెడు విమర్శించుకోగలిగే అవకాశం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చాలా బాధగా ఉంటుంది. మా చిన్నప్పుడు విన్న విషయాలకి ఇప్పుడు వింటున్న క్రిటిసిజంకి తట్టుకోలేకుండా ఉన్నాం కొన్ని విషయాలు. అయితే మన దేశాన్ని ఎంత డెవలప్మెంట్ జరిగింది ఆయన కాలంలో, ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చారు అనేది మర్చిపోయి మనం ఎప్పుడో పుట్టినప్పటి నుంచి ఎక్కడో ఉన్నాం అనుకుని ఊహించుకుని క్రిటిసైజ్ చేస్తున్న ఇప్పుడు తరం వాళ్ళు మీలాంటి వాళ్ళని వినాలి అని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1 hour ఈజ్ వెరీ 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 షార్ట్, బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సుధీమతి గారు ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు మీ అభిప్రాయాల్ని. తర్వాత సావిత్రి రమణారావు గారు. థ్యాంక్ యూ అండి. నన్ను కూడా తొలిసారి మీ సభకి రావడం జరిగింది. మీ ప్రాక్టీస్ సెషన్ లో నాకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. సో చాలా సంతోషం. ఇంకా ఈ రోజు రఘుకుమార్ గారు చెప్పినది చాలా విషయాలు నాకైతే తెలియవు. అయితే చిన్నప్పటి నుంచి నాకు నెహ్రూ అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి, ఎందుకంటే ఏదో చాలా వింటాం కదా వినడం వల్ల, అందువల్ల ఈరోజు ఆయన రమ్మనగానే నేను వచ్చాను అనమాట. చాలా విషయాలు చెప్పారు. చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్, అంతా చాలా బాగుంది. ఈ మధ్య ఈమె ఇప్పుడే చెప్పినట్టుగా రకరకాల విమర్శలు చూస్తున్నాము ఆయన పట్ల, నెహ్రూ గారి పట్ల. అలాంటిది వెరీ రీసెంట్ గా నేను చూసింది ఒక చిన్న దాని విషయం చెప్పి నేను ముగిస్తాను. కాశ్మీర్ విషయంలో నెహ్రూ ఎన్ని రకాలుగా ఆయన విమర్శించబడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా మీర్పూర్ ఘటన జరగడం, అప్పుడు ఊచుకోతలు సిక్కుల్ని హిందువుల్ని చంపేయటం, ఆ నేపథ్యంలో అప్పుడు నెహ్రూ అక్కడ సైన్యాన్ని పెట్టేసి ఏ సైనిక చర్య ఏదో తీసేసుకొని ఏదో చెయ్యలేదు అనే దాని మీద చాలా చాలా అసహ్యకరమైన విమర్శ ఒకటి వచ్చింది. నేను చూసాను. అది చూసిన తర్వాత అనుకున్నా, అప్పుడు నేను అన్నాను, ఈ రోజు నువ్వు పెహల్గాం అటాక్ జరుగుతున్న పరిస్థితిలో భద్రతా వైఫల్యం ఉన్నట్టయితే ఈయనేంటి ఇంత అడ్వాన్స్డ్, ఆధునికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిలో, ఆర్థికంగా మనం బాగున్న పరిస్థితిలో, సామాజికంగా దేశంలోని కాస్త స్థిరత్వం నెలకొని ఉన్న దశలో జరిగితే అట్లాంటి పరిస్థితిలోని ఒక వైఫల్యాన్ని నువ్వు దాన్నేమో అఖండంగా నువ్వు కీర్తిస్తూ, పెహల్గాం అటాక్ మీర్పూర్ విషయంలోనే అప్పుడే ఇంకా మనకి ఆ విభజన జరగడము, చాలా ఆర్థికంగా సరిగా లేకపోవడం, మనదైన సైన్యం బలాలు ఏమీ లేని అటువంటి పరిస్థితుల్లో అన్ని ఒత్తిడిల్లో నెహ్రూ గారు ఆ దేశాన్ని అసలు ఎలా ముందుకు నడిపారు, ఈ సమస్యలన్నీ ఎందుకు, ఈ సమస్య అంటే అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వరకు తీసుకువెళ్లాల్సి వచ్చింది కాశ్మీర్ ఇష్యూ అన్నదానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చూడకుండా చేస్తున్న విమర్శలు చూస్తుంటే నాకు చాలా బాధ వేసిన మాట వాస్తవమే. అయితే అది ఎప్పుడో తర్వాత మళ్ళీ ఇలాంటి విజ్ఞులు ఎవరో
మన రఘుకుమార్ గారు లాంటి వాళ్ళు ఎవరో మాట్లాడతారేమో, అది మీ సోషల్ డైలాగ్ దీంట్లో ఎప్పుడైనా వస్తుందేమో, ఇప్పుడైతే చెప్పడానికి సమయం లేదన్నారు కాబట్టి. కానీ అది రేట్ చేస్తారేమో, అంటే జస్ట్ టచ్ చేస్తారేమో అనుకున్నాను కాశ్మీర్ సమస్య. బట్ సమయాభావం వల్ల అవన్నీ జరగలేదు. కానీ బై అండ్ లార్జ్ చాలా ఇన్ఫర్మేటివ్ అకౌంట్ ఆన్ అవర్ బిలవెడ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు. దానికి చాలా మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి, అలాగే రఘుకుమార్ గారు తాలూకు ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్న ఉపన్యాసం వినడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రఘుకుమార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. మీరు రేకెత్తిన ప్రశ్నలకు రఘుకుమార్ గారు సమాధానం ఇస్తారని ఆశిద్దాం. తర్వాత టీవీ రావు గారు. సార్ టీవీ రావు గారు లేనట్టుంది. ఉన్నారు, మ్యూట్ చేసుకోలేదు, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ అవ్వాలి సార్. టీవీ రావు గారు మీరు అన్మ్యూట్ అవ్వలేదు. పర్లేదు. అన్మ్యూట్ కాలేదు సార్, అన్మ్యూట్ కాలేదండి. అన్మ్యూట్ కాకుండా మాట్లాడుతున్నారు. ఎవరికి వినబడట్లేదు. సౌండ్ రావట్లేదు, బయటికి సౌండ్ రావట్లే. అన్మ్యూట్ కాండి. అన్మ్యూట్. రాధాశ్రీ గారు అన్మ్యూట్ అయి ఉన్నారు చూడండి. ఇప్పుడు రాధాశ్రీ గారు మధ్య జంఝామార్తాన్ని విసురుతారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నెహ్రూ గారు అంటే నాకు ఎంతో అభిమానం. కాబట్టి నెహ్రూ గారి గురించి బాగా డీప్గా చదివిన వ్యక్తి దగ్గర నుంచి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జవహరు తాత్విక జీవనమవధానము రఘుకుమారుడభిభాషింపన్ స్తవనీయంబని తెలుపుచు ప్రవిమల గుణుడనుచు నేను ప్రస్తుతులిడెదన్. ఆహాహాయనిపించడు నెహ్రూ తాత్వికపు వెలుగు నీడల నెల్లన్ స్పృహతో స్పృశించి మహామహిమాన్వితముగా మన రఘుకుమారుడు దెల్పెన్. పలు ఆర్థిక మగు విషయం ములపై అవగాహన మన ములకందింపన్. పులుగడిగిన ముత్యమ్ముగ అలవోకగ రఘుకుమారుడభివర్ణించన్. ఫెబియన్ సోషలిజమ్మును ప్రబలమ్ముగ నమ్మినట్టి ప్రథితాత్ముండై శబలత తోడుత చదువగా ఉబలాటము పడెనటంచు ఊహింతుమదిన్. ప్రాజెక్టును దేవళముగా నాజూకుగా చెప్పినట్టి నయగుణమణియవు శ్రీ జవహర్లాల్ నెహ్రూ తేజమ్మును రఘుకుమారు తెలిపే స్ఫుటముగన్. వెలుగుత మన సిఎస్డి, వెలుగుత మన భరత భూమి వే విధములుగా, వెలుగుత తాత్విక చింతన, వెలుగుత మన రఘుకుమారు విఖ్యాతముతో. నెహ్రూ గారు చనిపోయే రోజు కూడా ది వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ గారి గీతాన్ని రాసుకొని బెడ్ మీద పెట్టుకొని మరి ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు అని. ఆయన ఇంకా చేయవలసినటువంటి ఆయన కళలు, సాకారం చేసుకోవాల్సిన కళలు దేశం పట్ల చాలా ఉన్నాయి అనేది ఆ గీతం మనకు చెబుతున్నది. ఇలాంటి విషయాలను మరి ఆ మిక్స్డ్ ఎకానమీ గురించి, తర్వాత ఈ ఫెబియన్ సోషలిజం గురించి, ఇలాంటి ఎన్నో విషయాలను నెహ్రూ గారిని గురించి ఇచ్చిన టైంలో చెప్పినటువంటి అవధానం రఘుకుమార్ గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ కాసర్ల రంగారావు గారికి, మా గురుదేవులైనటువంటి మా బాలమోహన దాస్ గారికి అందరికీ మరొకసారి నమస్కారాలు. చాలా ధన్యవాదాలు సార్. పెద్దలు మీరు అలా అంటే ఎలా?
ఇప్పుడు డాక్టర్ కలేషా సాహెబ్ గారు మాట్లాడతారు. డాక్టర్ కలేషా సాహెబ్ గారు. సార్ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. చక్కటి ఉపన్యాసం. నేను రఘుకుమార్ గారిది మొట్టమొదటిసారి అంటే కంప్లీట్ గా విన్నది వనపర్తిలో ఆయన వచ్చారు మొన్న. వనపర్తిలో ఆయన మార్క్సిజం మీద తర్వాత ప్రస్తుతానికి ఉండేటటువంటి కొన్ని విషయాల మీద చెప్పారు ఆయన. చాలా చక్కటి ఉపన్యాసం అక్కడే విన్నాను నేను. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది ఆయన ఉపన్యాసం. చాలా చక్కటి ఉపన్యాసం. నాకు అనిపించేది ఏంటంటే నెహ్రూ ప్రథమ ప్రధాని అయిన తర్వాత భారతదేశం ఈ రూపంలో ఉంది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు అప్పుడు కానీ ఉండి ఉంటే భారతదేశం ఎంత దారుణ స్థితిలో ఉండేదో తలుచుకుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడిచేంత పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. వీళ్ళు అంతకుముందు పాలకులు అయితే ఎలా ఉండేది, ఈ భారతదేశం నా భారతదేశం మన భారతదేశం అని చెప్పేసి చాలా ఆశ్చర్యకరమైన విషయం వస్తుంది నాకు. ఆయనకుండే విజనరీ, ఆయనకుండేటటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఖాయం చేసింది ఆయన అని మీకు అందరికీ తెలుసు. ఆయన వచ్చి తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసేటప్పుడు ఈ పదాన్ని ఆయన ఉపయోగించాడు. ఈ పదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ అయిపోయింది. ఇట్లా ఆయన లేకపోతే మాత్రం భారతదేశం యొక్క విధి విధానాలు కానీ భారతదేశ స్వరూపం మరో రకంగా ఉండేది. కానీ ఆయన మాత్రం భారతదేశాన్ని ఒక మంచి సైంటిఫిక్ దోవలకి తీసుకొచ్చిన వాళ్ళ ప్రథముడు ఆయన చెప్పేసి మనం అనుకోవచ్చు. సో చక్కటి ఉపన్యాసం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. రామ్ జయరామ్ గారు. థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారు టోటలీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ టాక్. టోటలీ అన్బయాస్డ్, ఇంపార్షియల్ టాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. వడ్డీ ఉషారాణి గారు. వడ్డీ ఉషారాణి గారు. మేడం గారు లేనంటున్నారు. ప్రసూన గారు. నమస్తే సార్. చాలా బాగుంది. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం అంటే ఇంత సమాచారాన్ని లోతుగా సేకరించి మాకు అందించిన మీ కృషికి నిజంగా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సరేనండి. పాండు కమ్టేకర్ గారు. పాండు గారు. సార్ డాక్టర్ మురళీధర్ గారు లేరా అండి? లేదు, ఇవాళ జాయిన్ అవ్వట్లేదు సార్. లేరా? లేదు సార్. ఓకే. ఇప్పుడు నెహ్రూ హయాంలో నెహ్రూ ప్రారంభించిన ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పుడు ఎర్ర జెండానే ఉండాలి అనే దృక్పథం ఒకటి, కేసరి జెండాలే ఉండాలనే దృక్పథం ఒకటి. వీళ్ళు ఇంకోదాన్ని అంగీకరించారు. అటువంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్య పంథాలోకి వచ్చి అధికారాన్ని చేపట్టడం అనేది, సామ్యవాదాన్ని కాపాడడం అనేది ఎవరొచ్చినా కూడా ఇది నెహ్రూ యొక్క విజయం, ఇది అంబేద్కర్ యొక్క విజయం, ఇది గాంధీ మహాత్ముడి విజయం, ఇది ప్రపంచంలో భారతం యొక్క తార్కిక శక్తికి విజయం. ఇవి నా అభిప్రాయాలు. ఇప్పుడు అవధానం రవికుమార్ గారు దీన్ని మొత్తం సంక్షిప్తీకరించి 2 నిమిషాల్లో ముగించగలరని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మనము అనుకున్న సిరీస్ ఏమిటి అంటే ఇంట్రడ్యూస్ చేయడం ఫిలాసఫీస్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫైనల్లీ టేక్ ఏ కాల్. అంటే ఏ నెహ్రూ గురించి మాట్లాడాలన్నా ఒక 10 to 12 సెషన్స్ అవసరం అవుతాయి. గాంధీ గురించి మాట్లాడినా అలాగే మార్క్స్ అయినా, అంబేద్కర్ గారైనా, ఈవెన్ మన రామ్ మనోహర్ లోహియా అయినా, ఈవెన్ సావర్కర్ గురించి కూడా మాట్లాడాలంటే చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడచ్చు. ప్రాబ్లమ్
ఎక్కడ వస్తుందంటే మనం అంత టైం ఇవ్వలేం కాబట్టి మనం ఈచ్ 1 hour అనుకున్నాం సెషన్. ఈచ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ మీద 1 hour సెషన్ అనుకున్నాం. అందువల్ల రిస్ట్రిక్ట్ చేసుకొని ప్రధానమైనటువంటి అంశాలు వాళ్ళ దాంట్లో మాట్లాడారు. ఇక సావిత్రి రమణరావు గారు కాశ్మీర్లో మీర్పూర్ సంఘటన గురించి మాట్లాడారు. యాక్చువల్గా కాశ్మీర్లో మనకు ఆగస్టు 1947 లో ఇండిపెండెన్స్ వస్తే యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే డొమినిక్ స్టేటస్ అంటారు. అంటే ఫస్ట్ మనం తీసుకున్నది డొమినిక్ స్టేటస్. డొమినిక్ స్టేటస్ అంటే గవర్నమెంట్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దాని ఏమంటారంటే బ్రిటిష్. ఇట్ విల్ బి స్లోలీ పాస్డ్ ఆన్, అంటే పార్టీషన్ అయ్యి అసెట్స్ పార్టీషన్ అయ్యి మీకంటూ మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ వచ్చి ఆ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా గ్యాప్ ఉంటుంది, ఒక 3 years గ్యాప్. అంటే ఆగస్ట్ 1947 నుంచి జనవరి 1950 దాకా. జనవరి 1950 26 నాడు మనం తీసుకున్నది సావరిన్ పవర్. సో ఈ మధ్యలో బ్రిటిష్ యొక్క దాని ఏమంటారంటే సుజెరినిటీ అనొచ్చు, లేదా రెండింటికి పాకిస్తాన్ ఇండియా రెండింటికి కూడా వాళ్ళే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. ఇట్స్ నేదర్ నెహ్రూ నార్ ఎనీబడి ఎల్స్. వీళ్ళు స్వయంగా తీసుకొని నిర్ణయాలు చేసేందుకు ఏమి ఉండదు అక్కడ. సో నెహ్రూ పంపలేదు అనేది ఆ పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అసలు యాక్చువల్గా హిస్టరీ మీద కమాండ్ లేకపోవడం ఒకటి. ఏంటంటే 47 నుంచి 1950 దాకా అది డొమినిక్ స్టేటస్. ఎక్కువ భాగం యాక్టివిటీస్ అన్ని కూడా ఇట్ వాస్ డన్ బై బ్రిటన్ ఫోర్సెస్. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇక సెప్టెంబర్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి స్ట్రగుల్స్లో ఎంత సంఖ్యలో హిందువులు ఉన్నారో అంత సంఖ్యలో ముస్లిమ్స్ చనిపోయారు. చాలా తీవ్రమైన సంఘటనలు అవన్నీ కూడా. అక్కడికి కొంత లీడ్ తీసుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఒక కండిషన్ పెట్టి, అంటే అప్పటికి కాశ్మీర్లో ఉన్న హిందూ రాజు అతను డ్యూయల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నేను ఇండిపెండెంట్ గా ఉంటానంటాడు, నాకు మీ ఇద్దరు అక్కర్లేదు అంటాడు. చివరికి ఎప్పటిదాకా అంటే జనవరిలో పాకిస్తాన్, అవి కూడా డైరెక్ట్ ఫోర్సెస్ కాదు, పాకిస్తాన్ ఇండాక్ట్రినేట్ చేసినటువంటి ట్రైబల్ ఫోర్సెస్ ఇండియాలోకి వస్తాయి. ఆ టైంలోనే కాశ్మీరీ కింగ్ ఇండియన్ సహాయాన్ని అడగడము, అప్పటికప్పుడు ఫ్లైట్ అడగడం. ఈ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు చెప్పినటువంటి మీర్పూర్ ఇన్సిడెంట్. ఒక మీర్పూరే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేక ప్రాంతాలలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి బిట్వీన్ సెప్టెంబర్ 1947 టు జనవరి. అల్టిమేట్ గా ఎప్పుడైతే దట్ కాశ్మీరీ కింగ్ మీరు రండి మాకు సహాయం చేయండి అన్నప్పుడే అప్పుడు మనకు రోల్ వచ్చింది దాని మీద. ఎందుకంటే కాశ్మీర్ వాజ్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ యాజ్ ఆన్ దట్ డేట్. ఇట్ హాజ్ నాట్ ఎట్ మెర్జ్డ్ ఇన్ టు ఇండియన్ యూనియన్. సో దాని మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకునే రోలు ఇండియన్ గవర్నమెంట్ కు రాదు. ఎందుకంటే ప్రిన్సిలీ స్టేట్స్ ఆర్ కవర్డ్ బై అనదర్ ప్యాక్ట్ విత్ ది బ్రిటిష్ గవర్నమెంట్. దే ఆర్ ప్రిన్సిలీ స్టేట్స్ కన్నిటికి ఒక రకంగా చెప్పాలంటే ప్రొటెక్టార్ అంటారు బ్రిటన్ గవర్నమెంట్. ప్రొటెక్టార్ అంటే వాళ్ళు ఆ కండిషన్ మీదనే వాళ్ళు నెగోషియేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నారు ప్రిన్సిలీ స్టేట్స్ అన్ని కూడా. ఇక కాశ్మీర్ అయితే అసలు ఇండిపెండెంట్ స్టేట్, అది నాట్ ఎట్ మెర్జ్డ్ ఇన్ టు ఇండియా టిల్ 1948. and it is not even accepted to get into India. సో ఈ బిట్వీన్ దిస్ మీర్పూర్ సంఘటనను నెహ్రూ మీద డిక్లేర్ చేయడం అనేది మనలో కూడా చాలా చరిత్ర పట్ల ఆ ఏరియా పట్ల సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఇక ఇటువైపు కూడా డిపెండ్ చేసేవాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలు పూర్తిగా ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ ఇవన్నీ మానేశారు. వాళ్ళు ఏదో వేరే డైలాగ్లోకి వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో. అందువల్ల సమస్య తెలుసు. ఇప్పుడు దీనంతా కూడా మార్క్సిస్ట్ స్కాలర్స్ యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్ చాలా సీరియస్గా, అంటే నేను చెప్పాను కదా, విపిన్ చంద్ర తర్వాత నుంచి చాలా సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు అట్లా వాట్ హ్యాపెండ్ అనే విషయం మీద. ఫార్చునేట్లీ నౌ దే ఆర్ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దీస్ డేస్. అంటే యాక్చువల్గా ఇటు కాంగ్రెస్ ఏమో అదొక లంపెన్ ఎలిమెంట్స్ ఆర్గనైజేషన్ లాగా అయిపోయి కూర్చుంది, వీళ్ళేమో ఈక్వల్లీ లంపెన్ ఆర్గ్యుమెంట్స్ పుటప్ చేస్తున్నారు చరిత్ర మీద. సో ఒక సాఫిస్టికేటెడ్, వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ స్టడీడ్ రెస్పాన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. బహుశా నేను ఒక్క విషయంలో ఆనందం ఏంటంటే మార్క్సిస్టులు దే హావ్ టేకెన్ దట్ రోల్.
ఐ హోప్ దట్ దే విల్ డూ సో. నేను ఇప్పుడు ఇవాళ చదివినటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఇండిపెండెంట్ స్కాలర్స్ కాకుండా recent గా వచ్చినటువంటి స్టడీస్ని ఎక్కువగా డిపెండ్ అవుతున్నాను. సో ఇదండి మా యాక్చువల్గా జరిగింది అక్కడ ఏంటి అంటే 1948 దాకా కాశ్మీర్ వాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇట్ హెస్ నాట్ ఎట్ మెర్జ్డ్ ఇంటూ ఇండియన్ యూనియన్. సో ఆ 15th August 1947 నుంచి జనవరి ఎండ్ దాకా జరిగినటువంటి సంఘటనలను యూ కెనాట్ పుట్ ఎ బ్లేమ్ ఆన్ నెహ్రూ. దిస్ మిర్పూర్ ఇన్సిడెంట్ వాజ్ ఆఫ్ దట్ టైం. థ్యాంక్ యూ. సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ పీపుల్ మనం కవర్ చేసినట్టున్నాం సార్ అందరినీ. ధన్యవాదాలు సార్. ఒక కృష్ణమోహన్ గారిని మిస్ అయ్యాం మనం. అంటే వారు ఉన్నారు కానీ నేను పిలవలేదు. ఉన్నారు. సారీ సార్, మీరు ఒపీనియన్ చెప్పారు, మెసేజ్ చెప్పారు, మాటలతో చెప్పండి. యా ఇవాళ లెక్చర్ అందరికీ నమస్కారం. ఇవాళ లెక్చర్ నిజంగా అవధానం గారు అవధానిగానే ఉన్నట్లుగా చేశారు. With a lot of notes he has written and he has studied too much on him, and he is also going to write a book on him now. He has presented it very well. నిజంగా నెహ్రూ అంటే ఫర్ మీ నేను ఇప్పుడే నేను ఇంకా కామెంట్స్ పెట్టాను ఇప్పుడే, వెదర్ ఐ మే నాట్ బి కాల్డ్ ఫర్ మై కామెంట్స్ అని. తన నిజంగా ఈజ్ నెక్స్ట్ టు గాంధీ ఫర్ మీ. నాకు మిగతా పెద్దలందరూ ఏమంటారో నాకు తెలియదు కానీ ఈజ్ నెక్స్ట్ టు గాంధీ ఇన్ ది కంట్రీ, అండ్ దే హ్యావ్ సాక్రిఫైస్డ్ లైక్ ఎనీథింగ్ ఫర్ అవర్ నేషన్. అదే నేను కామెంట్ లో కూడా పెట్టాను. ఈజ్ లెజెండరీ, ఈజ్ విజనరీ. బీయింగ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వెరీ లవ్లీ అండ్ ఆల్సో చార్మింగ్. అంత గొప్ప ఫ్యామిలీని మళ్ళీ మనం చూడబోమి. ముఖ్యంగా తన కంట్రిబ్యూషన్ ఇందిరాగాంధీని ఈ దేశానికి ఇవ్వడం. తర్వాత ఇంకా జనరేషన్ మారిపోయింది. They have also brought some bad things to the country in recent days, in recent years also. Comparatively, అది హిస్టారికల్ గా చూసుకుంటే నెహ్రూ, ఇందిరాగాంధీ వరకు దే హ్యావ్ డన్ ఎ లాట్ టు ది కంట్రీ. దే హ్యావ్ సాక్రిఫైస్డ్ లైక్ ఎనీథింగ్. రాహుల్ గాంధీని పోగొట్టుకున్నాము, అలాగే ఇందిరాగాంధీని పోగొట్టుకున్నాము. ఇట్లాంటి చాలా జరిగాయి వాళ్ళ జీవితంలో. వాళ్ళ ఫైనాన్షియల్ గా కూడా మనకు చాలా కంట్రిబ్యూట్ చేసినట్లు. వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ. అలాంటి నెహ్రూ మరి నాకు ఇందాక నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ కూడా పెట్టాను రఘు గారికి. తను ఫిలాసఫరా కాదా అనేది ఒక విషయము. హ్యాస్ ఇట్ డిఫర్డ్ ఎనీథింగ్ విత్ గాంధీ ఇన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆర్ పర్సనల్లీ? వాళ్ళ రిలేషన్ కూడా ఎలా ఉంది, ఫ్యామిలీ రిలేషన్, పర్సనల్ గా వాళ్ళకి ఎంత క్లోజ్నెస్ ఉందని? నేనైతే చాలా క్లోజ్నెస్ ఉందని అనుకుంటాను. అది కొంచెం వారు చెప్తే బాగుండేది అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రియల్లీ హిస్ కంట్రిబ్యూషన్ ఈస్ సో గ్రేట్ ఫర్ ఈజ్ లెజెండరీ. థ్యాంక్ యూ. మీరు కృష్ణమోహన్ గారు, మీరు యాక్చువల్ గా మెసేజ్ లో కూడా పెట్టారు, నేను చూశాను. క్యాన్ వి కాల్ నెహ్రూ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఫిలాసఫర్ అవే ఫ్రమ్ గాంధీ అని, అపార్ట్ ఫ్రమ్ గాంధీ అని. కానీ నిజంగానే హీజ్ అన్ ఇండిపెండెంట్ ఫిలాసఫర్. చాలా కాంట్రడిక్టరీ ఏరియాస్ ని రికన్సైల్ చేయడానికి ట్రై చేశాడు. గాంధీ ఫిలాసఫీలో ఉన్న ఎలిమెంట్స్ వేరే, మళ్ళీ అవి చాలా ఒక డిఫరెంట్. అది ఆయన ఏంటంటే ఇండియన్ పాస్ట్ ని, ఇండియన్ ప్రెజెంట్ ని రికన్సైల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ నెహ్రూ వచ్చేప్పటికి ఏంటంటే అసలు వరల్డ్ హిస్టరీలో ఇండియన్ సిచ్యువేషన్ ని రికన్సైల్ చేస్తూ వెస్ట్ లో ఉన్నటువంటి లేదా ఈస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆనాటి కరెంట్ పొలిటికల్ థాట్ లో ఒక రకమైన సింథసిస్ ట్రై చేశాడు ఆయన. సరే, సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది ఎప్పుడు కూడా చర్చనీయాంశాలే. నా ఉద్దేశంలో అందుకే చెప్పాను, పెరోనిజం అనే మాటని లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంత అద్భుతంగా వాడుకోగలిగినప్పుడు, ఇంత గొప్ప ల్యాండ్స్కేప్ లో ఇంత గొప్ప ఎక్స్పెరిమెంట్ చేసిన నెహ్రూని నెహ్రూయిజం అనడానికి ఏమాత్రము సంకోచించక్కర్లేదు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే మీరు ఈ ఐఎస్ఎం అనే పదాన్ని కనుక ఈ మధ్య వాడిన తీరు చూస్తే కనుక చిన్న చిన్న థాట్స్ కూడా ఐఎస్ఎం అని వాడేస్తున్నారు. ఒకప్పుడు అట్లా వాడేవాడు కాదు 1980s దాకా. సో నేను చెప్పేది ఏంటంటే నెహ్రూ యొక్క ఎక్స్పెరిమెంట్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఆయన యొక్క సమగ్రమైన రచనలు కానీ చూస్తే హీ హ్యాస్ ఎవాల్వ్డ్ అన్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ స్పిరిట్. అది నా ఉద్దేశం. అలాగే కాసల రంగారావు గారు, సార్ చెప్పండి. అది ఎవరో మీరు ఇంతకుముందు ఆ వడ్డీ ఉషారాణి అని పిలిచినట్టున్నారు, ఆవిడ ఇప్పుడు వచ్చినట్టున్నారు, ఎంటర్ అయినట్టున్నారు. మళ్ళీ ఎవరు? వడ్డీ ఉషారాణి మీరు పిలిచారు. సరోజినీ దేవి గారు కూడా ఉన్నట్టున్నారు, మాట్లాడిచ్చారు ఆవిడ్ని. వారు నేను ఆరోగ్యం సరిగ్గా వెళ్తున్నానన్నారు. ఓకే ఓకే. నాగేశ్వర్ గారు కూడా అలాగే అన్నారు. అవునా? ఓకే. సరోజినీ దేవి లైన్ లో
సార్ నమస్తే. అసలు మీరు చెప్పింది విన్నాక సముద్రంలో నీటి చుక్కలాడిది నా నాలెడ్జ్. నేను బుక్స్ అవి చదవటం కూడా నాకు పెద్దగా అలవాట్లేదు. గ్రామీణ నుంచి వచ్చాను. నేను కొత్తగూడెంలో జాబ్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ జాబ్ చేసేవారు కూడా నేను ఖమ్మం జిల్లా దాటలేదు. కానీ నాకు ఈ ప్లాట్ఫామ్ లో రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చెప్పింది బ్యాలెన్స్డ్ గా మీరు మెయింటైన్ చేయడం చూస్తేనే తెలుస్తుంది. అసలు ఎవ్రీ వీక్ కూడా ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. ఎవరి కొద్దిగా ఇరిటేట్ అయినా లేకుంటే కొంచెం అట్లా మాట్లాడినా కూడా మీరు ఎట్లా చేస్తారనేది చూస్తూనే ఉన్నాను. ఇవాళ స్పీచ్ మాత్రం బాగా ఉంది. నాలెడ్జ్ మెయిన్, మీరు నాలెడ్జ్ బ్యాంక్ అని చెప్పొచ్చు మిమ్మల్ని. అట్లా ఉషారాణి గారు, వడ్డీ ఉషారాణి గారు మాట్లాడతారా? సార్ నేను అదే ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. అంటే కొన్ని నేర్చుకోవాలి, ఇంకా నాలెడ్జ్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో వినడం వరకు కూడాను చేస్తుంటాను సార్. మీరు చెప్పే విషయం వినేసరికి అదే వినడం అనేది చేస్తుంటాను తప్పితే తిరిగి సమాధానం అయితే ఈ చర్చలో నేను ఇవ్వలేను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే వైజాగ్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి చాలు. రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. అదే సార్. యూ విల్ లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఓకే. టీవీ రావు గారు మీరు వచ్చారా లైన్ లోకి? ఆవిడేదో వైజాగ్ అంటున్నారు సార్, చెప్పండి. 14వ తారీఖు కలవమని. 14వ తారీఖు వస్తున్నామమ్మా వైజాగ్. ఉషారాణి గారు. సార్ మాది ఇక్కడ విజయనగరమే సార్, అందుకే చాలా దగ్గరగా నియర్ కాబట్టి గంట జర్నీ వద్దామా అనుకుంటున్నాను సార్. వస్తున్నాను. 14-15 ఉంటాం అక్కడే. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మా. ప్లీజ్ డు జాయిన్. స్వర్ణలత గారి అలాగే సార్. మిగిలిపోయారు టీవీ రావు గారు. టీవీ రావు గారు కనెక్ట్ అవ్వట్లేదు సార్. మనం క్లోజ్ చేద్దాం సార్. కాసల రంగారావు గారు. అవును సార్, 7:45 అయింది. సో విల్ క్లోజ్ అండి. సో హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ అండి, అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. అండ్ ఈసారి నుంచి జనగణమన కూడా పెట్టండి సార్. వద్దు సార్, మళ్ళీ మనం ఫార్మల్ మీటింగ్ చేద్దాం. థ్యాంక్ యూ. చెప్పండి చెప్తున్నారు. ప్రశ్నల ఆన్సర్, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇంటరాక్టివ్ సెషన్ గా లాస్ట్ 15 minutes ఏదో ఉంటే అది that will be more beneficial for all the people who take part in this session and who are present here. అది బాగుంది. ఫస్ట్ అంటే లెక్చర్ అంతా అయిపోయాక ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి ఉంటే అప్పుడు అందరూ ఒకే హాల్లో ఉండాలి. నో ప్రాబ్లం. ఇప్పుడులాగే ఒక్కొక్క ప్రశ్న వేస్తారు. అవసరం అంటే సందేహాలు ఉన్న వాళ్ళు అడుగుతారు. ఇంటరాక్టివ్ సెక్షన్ లేకుండా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ లేకుండా ఇప్పుడు దాకా ఎప్పుడు క్లోజ్ చేయలేదమ్మా మేము. ఆఫ్ కోర్స్ అర్థమైందిలేండి. నాకు చూసాక అయితే ఇది ఫస్ట్ టైం కదా నేను వచ్చింది, నాకు తెలీదు. అందుకని అన్నాను. ఆమె ఎవరో అన్నప్పుడు ఇంటరాక్టివ్ సెషన్ బాగుంది ఇదే నేను చెప్తున్నాను అన్నమాట. ఖచ్చితంగా అండి. అంటే ఇంటరాక్టివ్ అల్టిమేట్ గా ఇంటరాక్టివ్ సెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ us. సత్యనారాయణమూర్తి గారు ఇవాళ చాలా యంగా అనిపిస్తున్నారు. ఎందుకు హ్యాండ్సమ్ గా ఉన్నారు సత్యనారాయణమూర్తి గారు? కనిపించిందనా? లేదు చాలా బాగున్నారు. ఇవాళ డిఫరెంట్ గా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇందాక చెప్పారు కదా, ఇందాక రవికుమార్ గారు అన్నారు యద్భావం తద్భవతి అని. ఆయన అడిగారు కూడా స్టార్టింగ్ అది ఎండింగ్ కూడా అదే. అదే సార్. థ్యాంక్ యూ నైస్ అప్ సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. కాసర్ల గారికి కూడా థ్యాంక్స్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.